శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఇఫ్ ఎవ్రీవన్ ఈజ్ ఫాలోయింగ్ రిలిజియన్, రిచువల్స్, రూల్స్ అండ్ ప్రేయర్స్, then why do we eat non-vegetarian such as seafood, chicken, mutton, any other animals, etc.? Is it correct to follow religion if not be atheist? But doctors tell us to eat anything for body proteins. Is it correct? Wrong. Create a video. ఇదండి వీరి ప్రశ్న. అందరూ మతాలను అనుసరిస్తుంటే, వారి వారి ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటే, వాళ్ళు ఎందుకు నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహారము తింటున్నారు? ఆ మాంసాహారంలో చేపలని, కోళ్ళని, మేకలని ఇలా రకరకాలుగా మాంసాహారం ఎందుకు తింటున్నారు? ఇలా మాంసాహారం తింటూ ఒక మతాన్ని అనుసరించటం కరెక్టేనా? డాక్టర్స్ కూడా శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్స్ కోసం మాంసాహారం తినమని చెబుతున్నారు. ఇది రైటా, రాంగా? ఇదండి ప్రశ్న. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఎవరి దేశ కాల పరిస్థితులను బట్టి, ఎవరి అవగాహనను బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారు. వాళ్ళు వాటిని నమ్ముతూ ఉంటారు, వాళ్ళు వాటిని ఆచరిస్తూ ఉంటారు, వాళ్ళు వాటిని పాటిస్తూ ఉంటారు. ఇక్కడ అసలు ప్రధానమైన విషయం మతం కాదు. ఇక్కడ ప్రధానమైన విషయం మతపు దేవుళ్ళు కాదు, మతపు ఆచారాలు కాదు, దానికి సంబంధించిన ప్రార్థనలు, ప్రేయర్సు ఇవన్నీ కాదు. ఇక్కడ ప్రధానమైన విషయం మనిషి. అంటే నేను, వింటున్న మీరు, ప్రతి వాళ్ళు నేను మనిషి. ఇక్కడ మళ్ళీ మనుషులు కాదు, మనిషి నేను. మీరు ఎప్పుడైనా ఏ విషయమైనా మీకు పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలి అంటే ఆ ప్లేస్లో మిమ్మల్ని ఉంచుకొని ఆలోచించండి. మీరు వినే ప్రతి విషయము మీరు ఒక్కరుగానే అర్థం చేసుకోండి, మీకే అప్లై చేసుకోండి. వేరే వాళ్ళు ఎవరో అలా చేస్తున్నారు, నేను ఇలా చేస్తున్నాను అన్నప్పుడు అసలు విషయం అర్థం కాదు. ఎందుకనంటే మనకు అర్థమైంది మనం చేస్తున్నాం, వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చేస్తున్నారు. మనకిష్టమైంది మనం చేస్తున్నాం, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేస్తున్నారు. మనకు అందుబాటులో ఉన్నది మనం చేస్తున్నాం, వాళ్ళకి అందుబాటులో ఉన్నది వాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఆ స్వేచ్ఛ ఇక్కడ ఉంది, మీరు అది గమనించండి. మనిషికి ఒక పరిధిలో స్వేచ్ఛ ఉంది. అంటే ఇప్పుడు మనిషి భూమి మీద తన ఇష్టం వచ్చిన వైపు నడవచ్చు. అంటే నడవడానికి అవకాశాలు ఎటు ఉంటే అటు నడవచ్చు. లేదు, నడవడానికి అవకాశం లేకపోయినా నేను గోడ దూకెళ్తాను, కొండలెక్కి వెళ్తాను అన్న వెళ్ళొచ్చు, ఎవరు వద్దనరు. అంటే మనిషికి నడిచే స్వేచ్ఛ ఉంది, చూసే స్వేచ్ఛ ఉంది, వినే స్వేచ్ఛ ఉంది, తినే స్వేచ్ఛ ఉంది, వాసన చూసే స్వేచ్ఛ ఉంది, స్పర్శాసుఖములను అనుభవించే స్వేచ్ఛ ఉంది, తనకు నచ్చినటువంటి పనులు చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఒక స్వేచ్ఛ ఉంది మనిషికి. అది అంటే ఒక పరిధిలో ఇవ్వబడిన స్వేచ్ఛ. అంటే భూమి మీద మనిషి నడవగలడు, నడవటానికి అవసరమైన ప్రదేశములు ఏమేమి ఉన్నాయో అక్కడ స్వేచ్ఛ ఉంది. ఇదే మనిషి నీటి మీద నడవలేడు, అంటే స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అంటే అర్థం చేసుకోండి, ఒక మనిషికి ఇవ్వబడినటువంటి పరిమితి. అదే మనిషి గాలిలో నడవలేడు. ఆ మనిషి భూమి మీదే జీవించగలడు, నీటిలో జీవించలేడు, గాలిలో నడవలేడు, ఆకాశంలో నడవలేడు. అంటే నడవటానికి భూమి మాత్రమే ఆధారం. అంటే స్వేచ్ఛ ఎక్కడ ఉంది? భూమి మీద మాత్రమే ఉంది. మళ్ళీ స్వేచ్ఛ పక్షులకు ఆకాశంలో ఎగరగలవు, భూమి మీద వాలగలవు. భూమి మీద కూడా నడవగలవు పక్షులు. రెండు ఉంది అటుగా. తాబేలు లాంటి కొన్ని జంతువులు నీటిలోనూ ఉండగలవు, భూమి మీద ఉండగలవు. చేపల లాంటి కొన్ని జంతువులు నీటిలో మాత్రమే ఉండగలవు, భూమి మీద అవి ఉండలేవు. వాటికి నీటిలోనే స్వేచ్ఛ ఇవ్వబడింది, భూమి మీద స్వేచ్ఛ లేదు. మీరు మీ పరిధిలో ఆలోచించటం మానేసి విశ్వ పరిధిలో ఆలోచించటం అలవాటు చేసుకోండి. ఒక విశాల ఆలోచన, అది విశ్వం సత్యము.
అప్పుడు జ్ఞానం అర్థమవుతుంది. జ్ఞానం అనేది విశాలత్వమే జ్ఞానం, పరిమితత్వమే అజ్ఞానం. అంతే. నా వరకు నేను ఆలోచించి నాకు ఇది కరెక్ట్ అనిపించింది కాబట్టి మిగిలిన వాళ్ళు ఇది ఎందుకు చేస్తున్నారు అనుకున్నాను అనుకోండి, అజ్ఞానము అంటే అంతే. నా వరకు అది రైట్ అయి ఉండొచ్చు కూడా, నేను బహుశా తప్పు కాకపోయి ఉండొచ్చు. ఎంతవరకు నేను తప్పు కాదు, నా వరకు మాత్రమే. నాకు ఆ స్వేచ్ఛలో, నాకున్న స్వేచ్ఛలో నేను అలా నిర్ణయించుకుని అలా జీవిస్తున్నాను. ఆ స్వేచ్ఛ మళ్ళీ ఎక్కడ ఉంది అంటే భూమి మీద మాత్రమే మనిషి నడవగలడు, భూమి మీద మాత్రమే మనిషి జీవించగలడు, నీటి లోపల మనిషి జీవించలేడు. అలాగే నీటి లోపల జీవులు భూమి మీద జీవించలేవు. అలానే కొన్ని జీవులు నీటి మీద జీవించగలవు, నీటి లోపల జీవించగలవు, నీటి పైన జీవించగలవు, భూమి మీద జీవించగలవు. తాబేళ్లు, మొసళ్ళు ఇటువంటి చూడండి, ఒడ్డుకొచ్చి పడుకుంటాయి మొసళ్ళు. అలా అనేక జంతువులు మనకు తెలియకపోవచ్చు. అండి ఇదంతా ఎప్పుడు తెలుస్తుందంటే తెలుసుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయాలి. అదే విజ్ఞానము. నీకు అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం తెలుసుకుంటా ఉండు విశ్వం గురించి. జంతువుల గురించి తెలుసుకుంటాం అనుకో, ఆ జంతు లక్షణాలు, ఆ జంతు స్వభావాలు, ఆ జంతువులు బ్రతికే తీరుతెన్నులు తెలుస్తుంది. ఆ తీరుతెన్నులు అర్థమైనప్పుడు అర్థమవుతుంది, ఓహో వీటిది నీటి లోకము. కొన్ని నీటిలోనే బ్రతకగలుగుతాయి, బయట బ్రతకవు. కొన్ని నీటిలోనూ బయట కూడా బ్రతకగలుగుతాయి. అటు రెండు విధములైన స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇంతకీ స్వేచ్ఛ ఇవ్వబడినది, ఈ విషయం మర్చిపోకండి. స్వేచ్ఛ తెచ్చుకునేదైతే, స్వేచ్ఛ పొందేదైతే మనిషి నీటి లోపలికి వెళ్ళిపోయి అక్కడ బతికేస్తాడు, ఆకాశంలో నడిచేస్తాడు. మనకెందుకు వాహనాలు, ఎందుకు విమానాలు కనుక్కోవడం, ఎందుకు బస్సులు, ఎందుకు ఇవన్నీ ఎందుకు? మనకు స్వేచ్ఛ ఉంటే సంకల్ప మాత్రం చేత గాలిలో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ప్రత్యక్షమైపోతాం. అది మానసిక లోకంలో ఉంది, కానీ అది పనికిరాదు, ఊహాలోకం. ఎందుకంటే మనం శరీర లోకం, వాస్తవ లోకం, మనం జీవించేదంతా శరీర లోకం. మానసిక లోకం అంతా కూడా మిథ్యాలోకం. శరీరపరమైనటువంటి అన్వయానికి, శరీరాన్ని నడుపుకోవడానికి మాత్రమే మనసు సరిపడదు. మిగిలిన ఊహాత్మకత మనసుకు అసలు సరిపడదు. మనంటే శరీరాలోకంలో సరిపడదు, మనిషికి కూడా సరిపడదు. అందుకే అతిగా ఆలోచించే వాళ్ళు ఎక్కువ భయాలకు లోనవుతారు, యాంగ్జైటీకి లోనవుతారు, ఆదుర్దకు లోనవుతారు, ఒత్తిడికి లోనవుతారు, స్ట్రెస్ లోనవుతారు, డిప్రెషన్కి లోనవుతారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు, లేదా హత్యలు చేస్తారు. వీళ్ళే సైకోపాతులు అవుతారు. ఈ సైకోపాతులు అయ్యే వాళ్ళందరూ కూడా ఒత్తిడికి లోని, స్ట్రెస్కు లోని, మానసికమైనటువంటి రోగగ్రస్తులు. అయితే తమను చంపుకుంటారు, లేదా ఎదుటి వాళ్ళని చంపుతారు. ఇది లాస్ట్ పీక్ స్టేజ్. లేదా తమను బాధ పెట్టుకుంటూ, తాము భయపడుతూ, తమ నిరంతరం బాధ పెడుతూ పక్కన్న కుటుంబ సభ్యులందరినీ బాధ పెడతా ఉంటారు. మానసిక రోగి లక్షణాలే. ఇక్కడ మానసిక రోగము అన్నప్పుడు అసలు మానసిక రోగము లేదు. ఎప్పుడు ఉండదు అంటే మనసు యొక్క తీరుతెన్నులు నీకు తెలియాలి. అది విహరిస్తుంది, అందులో పదార్థతత్వము లేదు, అది శక్తి తత్వము. అది శరీర సంబంధమైనటువంటిది కాదు, శరీరములా ఉండదు, కానీ శరీరమును నడపడానికి అవసరమైంది అదే. అక్కడ ఆలోచన పుట్టకపోతే ఇక్కడ నేను శరీరం అన్న భావన పుట్టదు. అక్కడ ఆలోచన పుట్టకపోతే ఇక్కడ నేను కాలు కదపాలన్న భావన పుట్టదు. శరీరమునకు క్రియాత్మకమైన చర్యలు మనసు వలన కలుగుతాయి. కేవలం మనసు భావలోకము, ఊహాలోకము. అయితే అందులో ఎంత మనసు మనకు ఉపయోగపడుతుంది, ఎంత మనసు మనకు ఉపయోగపడదు అనేటువంటి మానసిక విజ్ఞానం తెలుసుకోవాలి, మానసిక చదువుకోవాలి. ఎందుకంటే అది మందే కాబట్టి. అంటే శరీరపరమైనటువంటి, శరీరమును నడపటానికి అవసరమైనటువంటి మనసు మాత్రమే మనకు సరిపోదు. అంతకంటే ఇంకా ఊహాత్మకంగా వెళ్ళే మనసు మన గందరగోళపరుస్తుంది. అదే ఆతృత. ఆతృత అంటే ఏంటి? ఒక రైల్వే స్టేషన్కి వెళ్తారు, ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేంటి, ఏమైపోయింది అనుకుంటుంటారు. ఈ లోపల అనౌన్స్మెంట్ ఒక గంట లేట్ అని వచ్చింది అనుకోండి, చికాకు పడిపోతుంటారు, ఒత్తిడికి లోనైపోతుంటారు. ఏముండదు, చాలా చిన్న విషయం. ట్రైన్లు లేట్ అవుతాయి, బస్సులు లేట్ అవుతాయి, కాస్త లేటుగా వెళ్తాం, కొంపలు మునిగిపోయింది, ఏమీ లేదు. కానీ దానినే తట్టుకోలేరు. అలా వాళ్ళకి నచ్చింది ఏది జరగకపోయినా తట్టుకోలేరు, వాళ్ళు అనుకున్నది ఏది జరగకపోయినా తట్టుకోలేరు. వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉండాలనుకుంటారు. అలా ప్రపంచంలో ఉండదు అన్న సత్యము నువ్వు తెలుసుకున్న రోజున నీకు అసలు ఒత్తిడి ఉండదు, స్ట్రెస్ ఉండదు. మనసుని శరీరం వరకే వాడు.
ట్రైన్ ఎందుకు లేట్ అయింది, ట్రైన్ ఎందుకు లేట్ అయింది, ట్రైన్ ఎందుకు లేట్ అయింది అని అనుకున్నావు ఉన్న రైల్వే స్టేషన్లో నుంచొని. నీకు ఎలా తెలుస్తుంది? ఈజ్ ఇట్ పాసిబుల్? ట్రైన్ అని ఉదాహరణ చెబుతున్నా, నీ జీవితంలో అన్ని విషయాలు ఇంతే. శరీరాన్ని రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్ళటానికి మనసు పనిచేయాలి. అది రైల్వే స్టేషన్ అని గుర్తించడానికి మనసు పనిచేయాలి. మనం ఎక్కవలసిన రైలు ఏదో గుర్తించడానికి మనసు పనిచేయాలి. వాళ్ళు ఇస్తున్న అనౌన్స్మెంట్లు వినడానికి మనసు పనిచేయాలి. ఆ మనసు ఎప్పుడూ శరీరంతో కలిసి ఉండాలి. కానీ మనసు ముందుకు వెళ్ళిపోద్ది. లేదు, అయ్యో టైం ప్రకారం అది రాలేదని రైల్వే డిపార్ట్మెంట్ని తిడతాం మొదలెడతారు. ఆతృత పడిపోతారు, ఆవేదన పడిపోతారు, పక్క వాళ్ళతో కబుర్లు మొదలు పెడతారు. రైళ్ళు ఎప్పుడు ఇంతేనండి అంటారు. ఇది మనసు చేస్తున్న గారడి. ప్రపంచంలో అన్ని వాటి పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ట్రైన్ ఎందుకు లేట్ అయింది అనే దానికి 190 కారణాలు ఉండొచ్చు. అవన్నీ మనకు మేలు చేసేవి అయి ఉండొచ్చు. కావాలంటే ట్రైన్లు లేట్ ఎందుకు చేస్తారు? ఎవరూ చేయరు. ఎందుకని ఈ నియమిత విధానం ప్రకారం నడపబడుతున్నటువంటి పెద్ద పెద్ద వ్యవస్థలు ఇవి. అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు అలా జరుగుద్ది. అది రక్షణ కోసమే అయి ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు మనసు పరుగులు తీయకూడదు. మనసు శరీరంతో ఉండి ట్రైన్ వచ్చినాక ఎక్కుతాం, ఇంతే సత్యం. కాబట్టి మళ్ళీ అనౌన్స్మెంట్లు వింటూ ఉండు. 1 అవర్ ఫ్రీ అయిపో, రిలాక్స్ అయిపో. ఇప్పుడు ఎంత నువ్వు ఆదుర్తో పడినా, నీకు ఎంత అర్జెంట్ పని ఉన్నా, నీకు ఎంత ప్రాణం పోయే పని ఉన్నా, నువ్వు ఏమీ చేయలేవు. ఆ ట్రైన్ ఎక్కాల్సిందే, అది వచ్చినప్పుడు ఎక్కాల్సిందే. ఈ మధ్యలో దించుకునేదంతా మనసు. అక్కడ పుట్టేది ఒత్తిడి, అక్కడ పుట్టేది స్ట్రెస్, అక్కడ పుట్టేది డిప్రెషన్, అక్కడ పుట్టేది అభద్రత. అక్కడే పుడుతుంది మొత్తం నష్టం అంతా. అది మానసిక వ్యాధి. అది మనసుకు చేసిన జబ్బు. ఎందుకు చేసిందంటే నువ్వు మనసుని అర్థం చేసుకోలేకపోవడం వలన మాత్రమే. అందులో ఇంకా అక్కడ జబ్బే లేదు. అది అర్థమైతే అసలు జబ్బే లేదు. అందుకే దాన్ని అజ్ఞానము అంటారు, అజ్ఞానాంధకారము అంటారు. చీకట్లో బాణాలు వేస్తున్నాం అంతే. అంటే ఇది తెలుసుకోవలసినటువంటి విషయం అంతే. అక్కడ చేయగలిగింది ఏమీ లేనప్పుడు దానికి పీక్కోవటం ఎందుకు, దానికి లాక్కోవటం ఎందుకు? పీక్కుంటే లాక్కుంటే ఏం జరుగుద్ది? ఒత్తిడి పెరుగుద్ది, స్ట్రెస్ పెరుగుద్ది. మనసు ముందుకు పరిగెత్తేస్తుంది అనమాట. ఆపలేనితనం, ఆగలేనితనం అది మనసుకు ఉంటుంది, శరీరానికి ఉండదు. ఎందుకంటే శరీరము ట్రైన్ వచ్చే వరకు అక్కడే ఉంటుంది. ట్రైన్ వచ్చినాక ఎక్కి నా రిజర్వేషన్ సీట్ ఏంటో చూసుకొని అందులో కూర్చుంటాను. ట్రైన్ ఎప్పుడు వెళ్తే అప్పుడే శరీరం దిగ్గలదు. కానీ మనసు ముందే వెళ్ళిపోద్ది. మనం వెళ్ళాల్సిన ఊరు ముందే వెళ్ళిపోద్ది. అసలు రాని ట్రైన్ కూడా మనసు ఎక్కేస్తుంది. ఇంకా రాలేదు ఆ ట్రైన్, 2 గంటలు లేట్, అది మనసు ఎక్కేస్తుంది. ట్రైన్లో ఎక్కి కూర్చుంటుంది. ట్రైన్ ముందు తీసుకెళ్ళిపోద్ది. అవసరం కంటే 1 గంట ముందు తీసుకెళ్ళిపోద్ది. ఎందుకంటే తనకు అవసరం ఉంది. అక్కడ ట్రైన్ టైం కంటే ముందు వెళ్ళిపోద్ది, మనసు తీసుకెళ్ళిపోద్ది. అక్కడ దిగిపోద్ది. అక్కడ తన కార్యాలు, తన కలవలసిన మనుషులు, ఆ పనులన్నీ మనసు వెళ్ళి చేసేసుకుంటుంది. అవన్నీ ఊహల్లో నడిపేస్తుంది. వాస్తవంలోకి వస్తుంది శరీరం ఎక్కడుంది అని. అంటే శరీరం రైల్వే స్టేషన్లోనే ఉంది, ఇంకా ట్రైన్ రాలేదు. అంతే నిరుత్సాహానికి గురైపోద్ది, నిస్పృహకు గురైపోద్ది, నిరాశకు గురైపోద్ది, నెగిటివిటీకి గురైపోద్ది. నెగిటివ్ ఊహలన్నీ తెచ్చుకుంటుంది. నేను ఒక్క ట్రైన్ ఉదాహరణ చెప్పా, క్యాజువల్గా చెప్పా. మీ జీవితంలో ప్రతి సంఘటన ఇలాగే తీసుకుంటే వెళ్తూ ఉంటాం అందరం. మీరు చూసుకోండి, నేను అలా తీసుకున్నాను కాబట్టే చెప్పగలిగాను. ఇక్కడ మనసును చదివితే, మనోవిజ్ఞానాన్ని తెలుసుకోండి. మనసు వేరు, శరీరం వేరు. అలాని మనసు లేకుండా శరీరం నడవదు. శరీరానికి అవసరమైనంత మనసును మాత్రమే వినియోగించుకో, అది నీదే మనసు అయినా సరే. కాదని మనసు మొత్తాన్ని వినియోగించుకుంటే నువ్వు పిచ్చోడు అయిపోతావు, నువ్వు పిచ్చిదాని అయిపోతావు. అయితే హత్యల దాకా వెళ్తావు, లేదా ఆత్మహత్యల దాకా వెళ్తావు, లేదా అభద్రతల దాకా వెళ్తావు, లేదా డిప్రెషన్ల దాకా వెళ్తావు, లేదా నిత్య భయాలతో, నిత్య బాధలతో, దుఃఖాలతో. ఇవన్నీ ఊహాత్మకమైనవి. ఏమవుతుందో అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని బతుకుతూ ఉంటావు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు. ఏమవుతుంది అని 57 ఏళ్ళు బతుకుతూ వచ్చాను అనుకుంటున్నాను. ఒక 7 ఏళ్ళు 10 ఏళ్ళు తీసేసి ఒక ఊహ తెలిసిన దగ్గర నుంచి కొన్ని ఒక 40 ఏళ్ళు ఏమవుతుందో అని బతికితే ఏమీ అవ్వలేదు. రోజు తిన్నాను, తాగాను, లేచాను, అనుకుంటానే ఉన్నాను 40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు కూడా అనుకుంటానే ఉంటాను. ఈ ఏమవుతుందో అన్నది నాకు భయం అవుతుంది, నాకు బాధ అవుతుంది, నాకు దుఃఖం అవుతుంది. నేను అనుకున్నది ఇప్పుడన్నా జరిగినప్పుడు అదే నాకు సుఖం అవుతుంది.
మళ్ళీ ఆ సుఖం పోద్దేమో అని భయం అవుతుంది, బాధ అవుతుంది, దుఃఖం అవుతుంది, మళ్ళీ ఎప్పుడూ ఏమవుతుందో. నిరంతరం ఇదే. దీనివల్ల అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, భయాలు వస్తాయి, మానసిక శారీరక జబ్బులు అనేకం వస్తాయి, ఎవరిని నమ్మలేని స్థితి వస్తుంది, నన్ను నేను నమ్ముకోలేని స్థితి వస్తుంది, అసలు నేను ఎందుకు బతుకుతున్నానో అర్థం కాని అయోమయ గందరగోళం వస్తుంది. ఇదేమీ లేదు, నువ్వు మనసును అర్థం చేసుకొని శరీరానికి అవసరమైనంత మనసును వాడుకుంటూ, అంటే నేను ఈ శరీరము, నా పేరు ఇది, నా ఊరిది, నేను చేయవలసిన పనులు ఇవి, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, అంటే నా శరీర వేగం ఎంతో, నా శరీర సమర్థత ఎంతో, నా శరీరం కదలిక ఎంతో, దానికి తగ్గట్టుగా మనసును వాడుకుంటున్నాను. మిగిలిన మనసు గందరగోళం అని, మాయాజాలం అని, అది ఊహకి వెళ్ళిపోయినప్పుడల్లా నాకు దాంతో పని లేదని నేను దాంతో వెళ్తలా. నువ్వు పరిగెత్తకే మనసు అని చెబుతున్నా. ఇప్పుడు ట్రైన్లు రాలేదు, రాని ట్రైన్ ఎక్కేసి అందరికంటే ముందు ఎక్కడో దిగేసి ఎలా కుదురుతుంది? నువ్వు ఊహించుకో. కాబట్టి ఆ ఊహ కూడా నాకు వద్దు అని నేను శరీరపరంగా దాన్ని నడుపుకుంటున్నప్పుడు ఆకాశంలో ఎగురుతున్న పక్షి వలె స్వేచ్ఛగా జీవిస్తాను. పక్షులు చూడండి, మన చుట్టూ ఎన్ని పక్షులు ఉంటాయి. అసలు వాటికి ఎవరు ఆహారం తయారు చేస్తున్నారు, ఎవరు పెడుతున్నారు, అవి ఎవరిని పండించుకోగలవా? మన చుట్టూ ఉన్న జంతువుల్లో ఏదైనా మనిషిలా స్వతంత్రంగా ఏదైనా తయారు చేసుకోగలదా? మనం పంటలు పండించుకుంటాం, బట్టలు తయారు చేసుకుంటాం, చెప్పులు తయారు చేసుకుంటాం, మొత్తం మనకు కావలసిన వస్తువులన్నీ తయారు చేసుకుంటాం. మనకి ఎలా కావాలో అలాగే తయారు చేసుకుంటాం. మళ్ళీ వాటిల్లో వేల లక్షల రకాలు తయారు చేసుకుంటాం. వీటన్నింటికి మధ్యలో మీడియా డబ్బు పెట్టుకున్నాం, ఎన్నో సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటాం. ఏ జంతువుకైనా, ఏ పక్షికైనా, ఏ పశుపక్షాదులకైనా ఈ ఫెసిలిటీ ఉందా? లేదు. కానీ అవి ఎంత హాయిగా బతుకుతున్నాయో తెలుసా? ఎందుకో తెలుసా? అవి మనోవిహారం చేయట్లేదు. మనకంటే అవి హాయిగా ఉన్నాయి. మీరు చూడండి, ఆవులు, గేదెలు, కుక్కలు, మనుషులతో దగ్గరకు ఉన్నటువంటి కొన్ని జంతువులను పరిశీలించండి. మేకలు ఇటువంటి వాటిని పెంచుకుంటూ ఉంటారు. మనుషుల దగ్గర ఉండే కుక్కలు ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఆవులు, గేదెలు అయితే అది వ్యాపారం అసలు. ఇవన్నీ కూడా చక్కగా ఆ నియమిత పనులేవో చేసుకొని అలా పడుకొని నెమరు వేసుకుంటూ ఉంటాయి. ఆవులు, గేదెలు చూడండి. కుక్కలు అయితే మా ఇంటి ముందే ఉంటాయి, 10-15 కుక్కలు. మా ఇల్లు ఊరు చివరి ఉంటుంది, స్ట్రెయిట్ రోడ్, హ్యాపీగా. అంటే ట్రాఫిక్ ఎక్కువ రాదు. గంటకి ఎవరన్నా ఎప్పుడన్నా ఒకసారి ఒక బండి వెళ్తుంది. గంటకు కూడా వెళ్ళకపోవచ్చు, 5-6 గంటలకు ఒకటి వెళ్తుంది. చక్కగా అక్కడ పడుకుంటే రోడ్లు మీద చెట్లు పెంచాం. మా ఇంటి ముందు నుంచి కొద్ది దూరం వరకు నాకు అందుబాటులో నేనే కొద్దిగా చెట్లు పెంచాను. ఆ చెట్లు పైకి వెళ్ళిపోతాయి, రోడ్డుకి అడ్డం రావు, కరెంటు తీగలకు అడ్డం రాకుండా అశోక చెట్లు పెంచాను. చక్కటి నీడ పడుతుంది. ఓ 15-20 చెట్లు ఉన్నాయి పెద్ద పెద్దగా. అంటే ఆ నీడలో పడుకుంటాయి. చక్కగా ఎక్కడో తినొస్తే పడుకుంటాయి. అసలు సాయంత్రం వరకు నిశ్చింతగా అలాగే ఉంటున్నాయి, రాత్రి నిశ్చింతగా అలాగే ఉంటున్నాయి. అవి ఎప్పుడన్నా మరుగునాయి అంటే అర్థం ఏంటంటే కొత్త కుక్కలు ఏమన్నా అటు వచ్చినప్పుడు మరుగుతున్నాయి. అది కూడా గమనించాను. లేదా మా ఇళ్ల వైపు పాములే వస్తూ ఉంటాయి. పక్కనే పొలాలు ఇవన్నీ ఉంటాయి ఎక్కువ, ఊరు చివరిళ్ళు. పాములు వచ్చినప్పుడు మరుగుతూ ఉంటాయి. ఇంక మనుషులు వస్తే అసలు మరుగుపోయి, బళ్ళ మీద వచ్చే మనుషులైతే అవి ఎంత నిశ్చింతగా అలవాటు పడిపోయినాయి అంటే వాళ్లే పక్క నుంచి వెళ్ళిపోతారని అలా పడుకొనే ఉంటున్నాయి నడి రోడ్డు మీద. నిజంగా బళ్ళోళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కారులు లాంటివి ఎప్పుడైనా అరుదుగా వస్తే అప్పుడు అవి నిదానంగా లెగుస్తాయి. లేవటం కూడా స్పీడ్గా లేవో, పరిగెత్తవు, పారిపోవు. అదే మీరు మెయిన్ రోడ్ల మీద కుక్కలు చూడండి, ఎక్కువ జనసందోహాల్లో ఉన్న కుక్కలు చూడండి, పారిపోతూ ఉంటాయి. ఎందుకని ఎక్కువ ట్రాఫిక్ అలవాటు వాటికి. ఇవి అసలు ట్రాఫిక్ అలవాటు లేకపోవడం వల్ల లారీలు కానీ ఎప్పుడన్నా అరుదుగా ఎవరిని ఇళ్ళు కట్టుకోవడానికి ఒకటో, అరుదుగా వచ్చే లారీలో వాహనాలు, పెద్ద వాహనాలు వచ్చినప్పుడు వాళ్ళు హారన్లు కొడితే నిదానంగా లేచి పక్కకి తప్పుకొని అలా చూస్తూ ఉంటాయి. అది దాటి వెళ్ళిపోగానే మళ్ళీ వెళ్ళి ఆ ప్లేస్లోనే పడుకుంటాయి. అంటే ఎంత నిశ్చింతగా ఉన్నాయని చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించండి. ఎందుకంటే అది మనోవిహారం చేయట్లేదు, అంతే. జంతువుకి మనిషికి తేడా అది. ప్రాక్టికల్గా శరీరపరంగా జీవించి పడుకుంది. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము. మైథున సుఖం అంటే శారీరక సుఖము. జంతువులకి మనిషికి మొత్తం ఒకటే, అసలు డిఫరెన్స్ ఏమాత్రం లేదు. మనిషికి మనోవిహారం ఎక్కువ జరుగుతుంది. మనోవిహారం జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని శరీరపరంగా అన్వయించుకొని మిగిలిందాన్ని వదిలే. అదే మనో అభద్రత. మానసిక వ్యాధి అంటే అదే.
నువ్వు మనసు నిన్ను కదిపేస్తుంది కాదు, నీ కదలికకి అవసరమైనంత మనసును వాడుకు, అంతే. ఆధ్యాత్మికం అంటే ఇంకేం లేదు. స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే నీ శరీర కదలికలకు ఎంత అవసరమో అంత మనసునే వాడుకో. అక్కడ మనసు చాలా ఉంది, చాలా శక్తివంతమైంది అది. కానీ మనుషులందరూ ఎలా జీవిస్తున్నారంటే మనసు స్పీడ్కి శరీరాన్ని కదుపుదామని చూస్తున్నారు. అదే వ్యాధి, అదే బాధ, అదే దుఃఖం, అదే భయం, అదే అభద్రత. శరీర వేగానికి మనసును తీసుకొచ్చేటువంటి ప్రాక్టీస్ చేసుకో. ఎందుకంటే శరీరం మనోవేగానికి ఎప్పటికే వెళ్ళలేదు. కాబట్టి అనవసర ఊహలు వద్దని నువ్వే నిర్ణయించు. ఊహలు రావచ్చుగాక, కానీ నేను శరీర లోకంలోకి వచ్చాయి, నేను శరీరంతో ఉన్నాను. ఇప్పుడు ఈ శరీరం ఏం చేయగలదు? ఆ బస్సు వస్తే ఎక్కగలదు, ఈ ట్రైన్ వస్తే ఎక్కగలదు, ఆ విమానం ఎక్కగలదు, అది దింపితే దిగుతాం, అంతవరకే. మిగిలిన ఆలోచనలు వద్దు. ఎక్కినాక దిగుతామని లేదా వద్దు, ఎందుకని దిగినాక కదా తెలిసేది. కానీ మనసు దిగే లోపల ఎన్నో ఆలోచన చేస్తుంది. కూలిపోయిన విమానాలు గుర్తు చేస్తుంది, పడిపోయిన రైళ్లు గుర్తు చేస్తుంది, చనిపోయిన మనుషులను గుర్తు చేస్తుంది, జరిగిపోయిన యాక్సిడెంట్లు గుర్తు చేస్తుంది. లేదా వీటన్నిటికంటే ముందు అసలు దిక్కుండానే మనం దిగి వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళిపోద్ది. అక్కడ మనుషులను కలుస్తుంది, అక్కడ అన్ని ఊహించేసుకుంటుంది, మాట్లాడేసుకుంటుంది, అక్కడ అన్ని చేసేస్తుంది. తర్వాత శరీరం వెళ్ళేటప్పటికి అలా జరగకపోతే డిసప్పాయింట్ అయిపోద్ది. ఎందుకని ఖచ్చితంగా అలా జరగదు. ఊహాత్మక లోకం వేరు, వాస్తవ లోకం వేరు. వాస్తవ లోకం శరీర లోకం. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మనసుని శరీర లోకంతో శరీరపరమైనటువంటి వేగంతో నడుపుకో. అంటే శరీర అవసరాలకు ఏదో అంత జ్ఞానం చాలు నీకు, మనోవిజ్ఞానం చాలు అంత నీకు. మిగిలిన మనసుతో నీకు ఉపయోగం లేదు. ఎందుకంటే అది చాలా శక్తివంతమైనది, ఊహాత్మకమైనది. అలాంటి తప్పు కాదు అది. అది ప్రాణశక్తి స్వరూపం. దానిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అన్ని రకాలైనటువంటి సృష్టిలో ఎంత సృష్టి జరిగిందో అంత సమర్థత, అన్ని సమర్థతలు, అన్ని రకాల సమర్థతలు ఆ ప్రాణశక్తిలో ఉన్నాయి. ఆ ప్రాణశక్తి శరీరాన్ని బతికిస్తుంది. దాన్ని అలా గౌరవించు, ప్రాణశక్తిగా గౌరవించు. అలా పరిగెత్తే మనసును కూడా గౌరవించు, ఎందుకంటే అది లేకపోతే మనం జీవించటం కుదరదు. దాన్ని గౌరవించు. కానీ దాన్ని వినియోగించుకునేటప్పుడు అనంత ప్రాణశక్తి, అనంత విశ్వశక్తిగా, మనసు కూడా అనంతత్వమే. దాని వేగం అంతే, దాని స్పీడ్ అంతే. కానీ దాన్ని శరీరానికి వినియోగించుకునేటప్పుడు శరీర స్థాయికి మాత్రమే వాడుకో, అంతే. నువ్వు అపర కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, నీ దగ్గర కోటాను కోట్ల సంపద ఉండొచ్చు, కానీ నువ్వు ఇప్పుడు ఆకలికి ఎంత తినగలవో అంత తిని ఆపేయాలి. లేదండి పేదవాళ్ళందరూ కడుపు నిండా తింటారు, నేను అపర కోటేశ్వరుని కడుపు నిండా తింటడం ఏంటి, నేను అసలు 10 కడుపులు 20 కడుపులు నిండా అంత తింటానంటే అప్పుడే పోతావు. తినలేవు కూడా, అసలు ఇది ప్రాక్టికల్గా కుదరదు. అందుకని ప్రాక్టికాలిటీ ఏంటి ఆధ్యాత్మికతలో? మనిషికి ఉన్న పెద్ద టాస్క్ ఏంటి, హయ్యెస్ట్ టాస్క్ ఏంటి, అసలు మనిషి చేయవలసిన సాధన ఏమిటి అంటే శరీరమునకు సరిపోయినంత మనసును వాడుకొని మిగిలిన మనసును పట్టించుకోకుండా ఉండటం నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా కొంతకాలానికి అదే ఆగిపోద్ది. కొంతకాలానికి, మళ్ళీ చెబుతున్నా, అది కొన్ని సంవత్సరాలు కూడా కావచ్చు. ఎందుకంటే నువ్వు అనేక సంవత్సరాలు ఇప్పుడు అలవాటు చేసేసి ఉన్నావు కాబట్టి మనసు పరుగులకి నువ్వు పరిగెత్తడం చాలా సింపుల్ టాస్క్ ఇది. ఇప్పుడు నీకు అనంతమైనటువంటి సంపద ఉంది నీ దగ్గర, ఇప్పుడు డబ్బుగా తీసుకోండి, అనంతమైన సంపద ఉంది. కానీ ఇప్పుడు నీకెంతో అంత వాడుకో. చక్కగా ఇల్లు కట్టుకో, హాయిగా ఉండు, వివాహం చేసుకో, జీవిత భాగస్వామ్యం తెచ్చుకో, హాయిగా ఉండు, మీ తల్లిదండ్రులను చూసుకో, హాయిగా ఉండు, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ హాయిగా ఉండండి, చక్కగా నువ్వు పిల్లల్ని పెంచుకో, హాయిగా ఉండు. డబ్బుని ఇప్పుడు ఎలా కావాలో అలా వాడుకో. మొత్తం డబ్బుని ఒకసారి వాడేస్తానన్నావు అనుకో, ఎలా కుదురుతుంది? ఏం చేస్తావు ఇప్పుడు? దాన్ని మొత్తం డబ్బుని ఎలా తినేస్తావు? కుదరదు కదా. డబ్బు అయినా నువ్వు తగుమాత్రంగా ఇప్పుడు అవసరాలకు వాడుకోవాలి. అవసరాలు అలా బతుకున్నంతకాలం వస్తూనే ఉంటాయి కనుక డబ్బును ఎప్పుడు దాచుకుంటూ ఉంటాం. అధికంగా సంపాదిస్తే దాచుకుంటూ ఉంటాం, లేదా తక్కువ సంపాదిస్తుంటే కొంచెం అధికంగా సంపాదిద్దామని ప్రయత్నిస్తూ ఉంటాం. నిత్యం సంపాదన చేస్తూనే ఉంటాం, అధికమో తక్కువ. కారణం ఏంటి అంటే బ్రతుకున్నంత వరకు దాంతో అవసరాలు ఉన్నాయి. ఒకే అవసరానికి వాడేసామనుకో, ఇప్పుడు ఒక 1000 రూపాయలు కూలీ పని చేస్తాను నేను, ఇప్పుడు ఒక 1000 రూపాయలు వచ్చింది,
ఇవాళ 1000 రూపాయలు వచ్చింది. ఇవాళ 1000 రూపాయలు ఒకే దానికి వినియోగించేస్తాను. నాకు తిండి ఇష్టం, వెళ్ళిపోయి మాంసం చేపలు అన్నీ తెచ్చుకున్నా, వండుకోవడానికి అన్నీ తెచ్చుకున్నా, 1000 రూపాయలు పెట్టి మొత్తం ఈ పూట తిండికి తినేసాం. అప్పుడు ఏమైంది? వినియోగం లేదు. ఇంకా తర్వాత నీకు వినియోగించుకోవడానికి నీ దగ్గర లేదు. ఇది డబ్బు కాబట్టి అనంత డబ్బు అనుకో, అంటే నీ దగ్గర కోటాను కోట్లు ఉన్నాయి, అంటే ఎంత తిన్నా తరగనంత ఉన్నాయి. దాన్ని ఇప్పుడు మొత్తంగా ఒకే దాన్ని వినియోగించేయగలవా? తినటానికో, కట్టుకోవటానికో, పడుకోవటానికో, దేనికైనా వినియోగించలేవు. తగుమాత్రంగా దాన్ని తీసుకొని అవసరాలకు వినియోగించుకుంటావు. అలా డబ్బుని ఎలా ప్లానింగ్ సిస్టంలో వినియోగించుకుంటూ మిగిలిన డబ్బుని దాచుకుంటున్నావో, అందరూ డబ్బుని పొదుపు చేస్తారు. చూడండి, ఎంత లేని వాళ్ళైనా, కూలి పని చేసే వాళ్ళైనా 10 రూపాయలు పొదుపు చేసుకుంటాడు, ఎందుకంటే రేపే అవసరం వస్తుందో తెలియదని. అలా మనసు యొక్క శక్తిని శరీరానికి ఎంత అవసరమో అంత వాడుకో. ఇప్పుడు నడుస్తున్నావు, అందుకే అది కూడా వాడకం. ఎలా వాడమన్నారు? ఇప్పుడు చేస్తున్న పనికే వాడమన్నారు, ఎప్పుడు ప్రజెంట్లోనే ఉండమన్నారు. ఎందుకంటే మనసు కాలాతీతమైనది, మనసుకు కాలం లేదు, అది శక్తి స్వరూపం. దానికి గతము, భవిష్యత్తు, ప్రస్తుతము 3 ఒకటే, ఏకకాలం దానికి. అందుకని అది గతంలో విషయాలని, భవిష్యత్తులో ఊహల్ని ప్రస్తుతంలోకి తెచ్చేసి కలిపేసి మిక్స్ చేసేస్తుంటది. పాపం అది మన బాధించాలని కాదు, దానికి అసలు కాలం లేదు. ఆ విషయం తెలుసుకోవాలి. అది మనోవిజ్ఞానం, అది మనస్సు యొక్క చదువు, అదే ఆధ్యాత్మిక చదువు. అలా కలగాపలగం చేసేస్తుంటది. దాన్ని తెలుసుకొని ప్రస్తుతము అంటే శరీరానికి గతం ఉంది, అంటే నిన్న శరీరమునకు జరిగిపోయిన రోజు, రేపు శరీరము రాబోయే అనుభవించబోయే రోజు, ప్రస్తుతము శరీరము అనుభవిస్తున్న రోజు. మనకిప్పుడు సత్యం ఏంటి? ప్రస్తుతము. గతంలోకి వెళ్ళలేం, నిన్నటిలోకి వెళ్ళలేం, భవిష్యత్తులోకి, రేపటిలోకి వెళ్ళలేం. కాబట్టి నిన్నటిలోకి వెళుతున్న మనసుని నాకు అవసరం లేదని చెప్పు. ఒకవేళ వెళ్ళినా తీసుకోబాక, శరీరపరంగానే నువ్వు నిలబడు. భవిష్యత్తు రేపటిలోకి వెళుతున్న మనసుని తీసుకోబాక. ఒకవేళ అది వెళుతున్నా నువ్వు ఇప్పుడు ప్రస్తుతం శరీర భావానికి తెచ్చుకొని ఇది గుర్తు చేసుకో, ఇది సాధన నాకని. నేను ప్రస్తుతంలో ఉండాలి, శరీరంతో ఉండాలి. నా శారీరక శక్తితో, శారీరక వేగంతో, నాకున్న శారీరక వసతులు, వనరులతో మాత్రమే నేను ఆలోచించాలి, పనులు చేయాలి అని శరీర స్థితిలో ఉండు. ఇది వాస్తవ లోకం, ఇది నిజం. మనసు మిథ్యాలోకం. మిథ్యాలోకం అంటే దేనికి? శరీరానికి. అది అబద్ధమని కాదు, అది అనంత ప్రాణశక్తి. అంత మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు 1,00,000 కోట్ల ఆస్తి ఉంది, ఏమి చేయలేము. ఇప్పుడు ఎంత అవసరమో అంతే, ఎంత తినగలమో అంతే. 1,00,000 జతలు బట్టలు కొనుక్కున్నావు, కానీ ఒక జత వేసుకోగలరు. బట్టలు జత మీద జత, జత మీద జత వేసుకుంటే పిచ్చోడు అంటారు. 1,00,000 జతలు చెప్పులు కొనుక్కున్నావు, కానీ ఒక జతే వాడగలవు. నీ పిచ్చికి కొనుక్కొని పెట్టుకోవచ్చు. అలా కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. అందరూ ఇంచుమించు అదే చేస్తుంటారు, ఎవరి స్థాయిలో వాళ్ళు. శరీరపరంగా జీవించినప్పుడు అసలు నువ్వు తృప్తిని ఎత్తుక్కోక్కర్లేదు, అది ఎప్పుడూ తృప్తిగానే ఉంటుంది. ఎందుకని? శరీరానికి 1 జత చెప్పులు చాలు, శరీరానికి 1 జత బట్టలు చాలు. ఇప్పుడే శరీరానికి అన్నీ ఇప్పటికే తగుమాత్రంగా చాలు, ఇప్పుడు అనుభవించడానికి తగుమాత్రంగా చాలు. కాబట్టి అది ఎప్పుడు తృప్తిగానే ఉంటుంది. శరీరపర జీవితం ఎప్పుడు తృప్తిగానే ఉంటుంది. అసంతృప్తి ఎప్పుడు మనోపూరిత జీవితం, ఊహలో. అది రేపులో కన్నా వెళ్ళిపోద్ది, లేదా వెనకట్లో కన్నా వెళ్ళిపోద్ది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతంలోకి తెచ్చి భవిష్యత్తు ఊహల్ని ఇవాళ చూపిస్తుంది. చూపిస్తుంది లేవయ్యి, కల్పనలయ్యి, వాస్తవికత కాదు అది. అలాగే గతంలో జరిగిపోయిన వాటిని ఇప్పుడు చెప్పుద్ది, అది లేదు. గతం జరిగిపోయింది, చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన శవం అది ఇప్పుడు కుళ్ళి కంపు కొట్టి వాసన వస్తూ ఉంటుంది, అసలు దాని దగ్గరికి వెళ్ళకూడదు. శ్మశానాలతో మనకేం పని? గతం అంతా శ్మశానం. అలాగే భవిష్యత్తు లేదు, ఊహాత్మక స్వర్గం. అసలు అక్కడ స్వర్గమే లేదు, ఖాళీ ప్రదేశం, అది ఊహ, అక్కడికి పని లేదు. ఇప్పట్లో మనసు అనంతమైనటువంటి శక్తివంతమైన మనసుని ఇప్పటి శరీరానికి ఎంత అవసరమో అంత వాడుకో. అది సింపుల్. నీ దగ్గర ఎన్ని కోట్ల డబ్బులైనా ఉండొచ్చు, ఇప్పుడు ఈ పనికి ఎంత అవసరమో అంతే వాడాలి నువ్వు. అంత డబ్బు సరిపోద్ది అక్కడ. అది తింటావా, తాగుతావా, తిరుగుతావా, ఏదైనా. అలాగే మనసును కూడా ఇప్పుడు ఈ మెలకువలో మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్లే వరకు ప్రతి విషయంలోనూ ఇప్పుడు ఆ విషయంలో ఆ పనికి ఎంత మనసు అవసరం అంతే వాడుకో. అది ఆధ్యాత్మికత.
సింపుల్. ఆధ్యాత్మికత అసలు కష్టమే కాదు. కానీ మనసు ఊహలతో మనోఊహలతో పరిగెడుతున్నారు. అందుకని అసలు ఆధ్యాత్మిక అర్థం కాకుండా పోయింది. ఎంత తేలికైన విషయం ఇది, దీన్ని ఇలా నడుపుకోండి చాలు. మనసు ఒకళ్ళ ఊహల్లోకి వెళ్తుంది, నాకు అక్కర్లేదు అనుకో. నీ దగ్గర కోటాను కోట్ల డబ్బు ఉంది, బంగారం రూపంలో ఉంది, వజ్రాల రూపంలో ఉంది, పొలాల రూపంలో ఉంది, అనేక సంపదల రూపంలో ఉంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో తినేది అన్నమే కంచంలో పెట్టుకు తింటున్నావు. నీకు ఎంత కావాలో అంత డబ్బును వాడుకున్నావు, మిగిలిందంతా అక్కడ పడి ఉందంతే. అదంతా నిత్యం గుర్తు చేసుకో కదా, ఉన్నదని వదిలేస్తావు అంతే. ఎక్కడది అక్కడ ఉందంతే, ఉంటుంది, ఎక్కడ పోద్ది. ఇప్పుడు నాకేం కావాలో అది అనుభవిస్తున్నా. ఒక కారు కొనుక్కున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, జీవిత భాగస్వామ్యం తెచ్చుకున్నా. ఇప్పుడు నాకు కావాల్సిన తిండి తెప్పలు కొనుక్కొని తింటున్నా, చక్కగా బట్టలు కొనుక్కున్నా వాడుకుంటున్నా, చెప్పులు కొనుక్కున్నా వాడుకుంటున్నా, చక్కగా ఇంట్లో టీవీలు పెట్టుకుంటున్నా, సినిమాల షికారులకు తిరుగుతున్నా, హాయిగా ఉన్నా. వీటన్నిటికీ ఎంత తగు మాత్రపు డబ్బు కావాలో అంత తెచ్చి వాడుకుంటున్నా. చాలా ఉంది నా దగ్గర. అలాగే మనసు అనేది అనంత సంపదగా, ప్రాణశక్తిది, మొత్తం విశ్వవ్యాపక ఆత్మశక్తి అదే. కానీ మనసుగా నాకు ఉపయోగపడుతుంది అది, మనిషిగా నన్ను బ్రతికిస్తుంది అది, మనసుగా మొత్తం బ్రతుకులో జీవితానికి ఉపయోగపడుతుంది అది. కాబట్టి చెడ్డది కాదు, దాన్ని వాడుకునే విధానం తెలియక నేను చెడ్డవాడిని అవుతున్నా. మనసు చెడ్డది కాదు, ప్రాణశక్తి చెడ్డది కాదు. ఎందుకంటే అసలు నేను ఉండటానికే కారణభూతమైంది అది, అదే నా స్వస్వరూపం. కానీ దాన్ని శరీరపరంగా ఎలా వాడుకోవాలో తెలియక ఆ మనసుని, ఆ అనంత శక్తిని నేను నన్ను పిచ్చివాడిని, చెడ్డవాడిని చేసుకుంటున్నా, స్త్రీలైన పురుషులైన. కాబట్టి వాడకం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఇంకా ఆధ్యాత్మికం అనేది ఏం లేదు, ఇదే చదువు. మీరు ఒక అలా సైకిల్ చూసి నేర్చుకోలేరు, రోజు ప్రాక్టీస్ చేయాలి. ఎవరో తొక్కుతుంటే చూసి నేర్చుకోలేరు. ఎన్ని వందల సంవత్సరాలు చూసినా నేర్చుకోవటం రాదు, తొక్కటం రాదు, చూడటమే అంతే. ఏముంది, వాళ్ళు ఇలా కాలేస్తున్నారు, ఎక్కేస్తున్నారు, వెళ్ళిపోతున్నారంటే అలా వెళ్ళి పడిపోతుంటాం మనం. అక్కడ ఒక బ్యాలెన్సింగ్ ఉంటుంది. అలాగే నా బోటుగాళ్ళు ఎంతమంది చెప్పినా, మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా, అంత అతిరథ మహారథులు, దేవుళ్ళు, దేవతలే చెప్పినవి చదివినా, ఎంత గొప్ప గొప్ప గురువులు చెప్పిన ఉపన్యాసాలు విన్నా, వాళ్ళతో పాటే తిరిగినా, గురువుల్ని పూసుకుంటూ రాసుకుంటూ తిరిగినా, వాళ్ళ దగ్గరే కూర్చొని జీవితకాలాలు సేవలు చేసినా, నువ్వు సాధన చేయకుండా నీకేం రాదు. నువ్వు గురువుని అనుసరించి, ఒక దేవుణ్ణి అనుసరించి, ఒక మతాన్ని అనుసరించి, నిత్య పూజలు చేయి, నిత్య అర్చనలు చేయి, నీ మతానుసారం నిత్య సాధనలు, నిత్య తపస్సులు, 100 ఏళ్ళు తపస్సు చేసి ప్రాక్టీస్ చేయకుండా సైకిల్ తొక్కు చాలు. నువ్వు వచ్చి నీ తపోఫలంగా నువ్వు సాధన చేసావు కదా, ఆ తపోఫలంగా సాధన చేయకుండా, ప్రాక్టీస్ చేయకుండా నీకు సైకిల్ ఇస్తుంది, అని తొక్కేసుకుంటూ వెళ్ళిపో. వస్తుందా? సాధన చేయకుండా. పోనీ నువ్వు తపస్సులు చేసి సాధన చేయకుండా ఆ అనే అక్షరం రాయి, ఏ అనే అక్షరం రాయి. నీకు తెలియని భాషను రాయగలవా? నువ్వు సాక్షాత్తు దేవుడితోనే కూర్చున్నావు, దేవుడి పక్కనే రోజు ఉన్నావు, గురువుతోనే ఉన్నావు, గురు సేవలన్నీ చేసావు, 60-70 ఏళ్ళు వాళ్ళతోనే గడిపావు. ఇప్పుడు వచ్చి సైకిల్ తొక్కు, ఇప్పుడు వచ్చి మోటార్ సైకిల్ నడిపావు. అసలు మీ గురువు గారిని నడపమని, వచ్చి మోటార్ సైకిల్ నడపమని, కారు నడపమను. ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న వాళ్ళు కాదు, నేర్చుకోనేది ఇస్తాం, వచ్చి చేయమని. కుదరదు. చాలా ఏ చిన్న పని అయినా శరీరపరంగా చేసేటప్పుడు అది ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆధ్యాత్మికత అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. వెంటనే ఏమవుతుంది? కోట్ల గ్రంథాలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, ఏమవుతుంది? గ్రంథాలను పూజించాం, ఏమవుతుంది? గ్రంథాలను ఎందుకు పూజించమన్నారు, ఎందుకు గౌరవించమన్నారు, గ్రంథాలను ఎందుకు ఆరాధించమన్నారు, అర్చించమన్నారు, గురువుల్ని ఎందుకు గౌరవించమన్నారు, దేవుళ్ళని ఎందుకు అర్చించమన్నారు, ఆరాధించమన్నారు, పూజించమన్నారు, మత ఆచార సాంప్రదాయాలు ఎందుకు పాటించమన్నారు అంటే అందులో చెప్పబడిన విషయాలను నువ్వు సాధన చేస్తావని, ప్రాక్టీస్ చేస్తావని. సాధన చేయకుండా నువ్వు సైకిల్ తొక్కలేవు, మోటార్ సైకిల్ నడపలేవు, చిన్న అక్షరం రాయలేవు, చిన్న పదం రాయలేవు, చిన్న బొమ్మను వేయలేవు, ఏది చేయలేవు. నడక కూడా చిన్నతనంలో మనం పడి లేచి కొన్ని వందల వేల సార్లు పడి లేచి నడకను ప్రాక్టీస్ చేశాం. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. ఇది ఆధ్యాత్మికత. ఇది అంత కష్టమైన విషయం అస్సలు కాదు, చాలా తేలికైన విషయం. ఏంటి తేలికైన విషయం అంటే, నీ శరీర శక్తికి, నీ శరీర వేగమునకు, నీ శరీరము యొక్క వసతులు వనరులకు అనుకూలముగా మనసును నడుపుకంతే. అంటే మొత్తంగా శరీరమునకు అనుకూలముగా మనోశక్తిని వాడుకో.
నీ దగ్గర కోటాను కోట్లు డబ్బు ఉన్నా ఇప్పుడు తినడానికి ఎంత కావాలో అంత వాడుకుంటున్నావు, ఇప్పుడు కట్టుకోవడానికి ఎంత కావాలో అంత వాడుకుంటున్నావు, ఇప్పుడు జీవించడానికి ఎంత కావాలో అంత వాడుకుంటున్నావు. మిగిలిన డబ్బు అంతా నేల మీద పొలాల రూపంలో, సైటుల రూపంలో, బిల్డింగుల రూపంలో, బంగారం రూపంలో, ఏదో రూపంలో దాచుకున్నావు. ఉంది ఓకే, బ్యాంకుల్లో దాచుకున్నావు ఓకే, కానీ ఇప్పుడు నువ్వు వాడేది అంతా అందులోంచి కొంతే. సేమ్ అలాగే అనంతమైన ప్రాణశక్తి ఇది. డబ్బును ఉదాహరణగా చెప్పాను, మనం వాడతాం కాబట్టి. అనంతమైన ప్రాణశక్తి, మొత్తం విశ్వశక్తి అదే, సృష్టి శక్తి అదే, అదే నా స్వరూపం. కానీ ప్రస్తుతం నాకు శరీరం ఉందిగా, నేను శక్తిగా కాకుండా శరీరంగా ఉన్నాగా. శక్తిగా ఉన్నా నేను శక్తిని నాకు తెలియదు, ఒకవేళ తెలిసినా నాకు శరీరం ఉంది. జీవన్ముక్తుడైనా ఇలాగే జీవించాలి, కానీ జీవన్ముక్తుడు ఇలాగే జీవిస్తాడు కాబట్టి ఆయన గొడవ లేదు, ఆయనకి చెప్పక్కర్లా. ఆయన ఆల్రెడీ జీవన్ముక్తుడు. ఆధ్యాత్మికత అనేది దాటేశాడు ఆయన, ఆ సాధనలన్నీ దాటేశాడు, జీవన్ముక్తుడు అయిపోయాడు. ఇంకా ఆయన ముక్తుడు అంటేనే ఇంకా ఆయనకి పట్టా వచ్చేసింది, పిహెచ్డీ అయిపోయింది. ఇంకా దానికంటే పైన ఏమన్నా ఉంటే అయిపోయింది, మొత్తం చదువు అయిపోయింది. అసలు దాన్ని మోక్షం అన్నారు. ఆధ్యాత్మిక చదువు అంతా అయిపోయింది, ఆత్మజ్ఞానం చదువు అంతా అయిపోయింది. అది నేనేనే దాని అయిపోయి కూర్చున్నాడు అక్కడ. కానీ బ్రతికేటప్పుడు ఇంతే. అందుకని ఆధ్యాత్మికత అనేది అసలు ఏమీ లేదు. మీరు ఏ మతమైనా, ఏ రిలిజియన్ అయినా కావచ్చు, ఏ మతం కావచ్చు, ఏ దేవుడు కావచ్చు, ఏ ఆచారం కావచ్చు, ఏ సాంప్రదాయం కావచ్చు, ఏ పద్ధతి కావచ్చు, ఏ దేశం కావచ్చు. ఎందుకంటే భౌగోళిక పరిస్థితులు మారిపోతుంటాయి, మీరు ఏమైనా చేయొచ్చు. కానీ మీరు చేయవలసింది ఏంటి అంటే, మీ శరీరమునకు సరిపోయినంత మనసునే వాడుకోవాలి. అది అపారమైనటువంటి శక్తి, అది ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి. శరీరమునకు ఎంతో అంతే వాడుకోవాలి, శరీరం ఉన్నంత వరకు. ఇదే ఆధ్యాత్మికత. ఇది తెలుసుకుంటే చాలు. ఇది ఎంత తేలికైన విషయం ఇది. దీన్ని ఎందుకు గందరగోళాలు చేసుకుంటున్నారు మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు, రకరకాల చిత్ర విచిత్రాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు. ఎందుకని ఇన్ని గందరగోళాలు చేసుకోవడం తేలిగ్గా ఉంది, కానీ ఆ మనసుని శరీరానికి అన్వయంగా కలిపి నడుపుకోవటం కష్టంగా ఉంది. అంటే మనసుని వేగాన్ని ఆపలేకపోతున్నారు. ఎందుకు ఆపలేకపోతున్నారంటే కోరికలు, ఆశలు, అత్యాశలు, దురాశలు, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ మనోహలే. వాటిలో కొట్టుకుపోతున్నారు. మనసే నేనని ప్రయాణిస్తున్నారు, శరీరం నేను అనుకోవట్లా. తప్పనిసరిగా శరీరం ఉంది కాబట్టి ఆగుతున్నారు అంతే, శరీరం నేను అంటున్నారు. మనసు కనబడి చావట్లేదు. కానీ జీవించేట ప్రతి మనిషి మనసే నేనని జీవిస్తున్నాడు. జీవన విధానం పరిశీలించుకుంటే ఏ మనిషిదైనా మనసే నేను. అందుకే దుఃఖాలు ఉంటాయి అక్కడ. శరీరము నేనని కరెక్ట్గా జీవించే ఏ మనిషికి దుఃఖమే ఉండదు. ఎందుకంటే శరీరానికి ఎంత కావాలో అంత మనసును వాడుకో, అంత అయిపోయింది, క్లోజ్. మిగిలిన మనసుతో నీకు సంబంధం లేదు. ఇప్పుడు తినడానికి ఎంత కావాలో అంత ఆహారం తెచ్చుకున్నా, ఈ చక్కగా వండిచ్చారు, ఇంట్లో పెట్టారు, తిన్నా, వెళ్ళిపోయా. అయ్యో నా 1,00,000 కోట్లు ఇప్పుడు తినేలేకపోయానని దిగులు పడతలే నేను, పడను కూడా నేను. ఎందుకని అలా తినడం కుదరదు ఇక్కడ. సింపుల్ అంతే. ఆ తినేటప్పుడు ఇప్పుడు ఎంత అవసరమో శరీరానికి అంతా తిని హాయిగా నిద్రపోయా, మిగిలింది మర్చిపోయినా ఉండేది అక్కడ ఉంటుంది. అలాగే మిగిలిన మనసును మర్చిపో, ఉండేది అక్కడ ఉంటుంది. ఇప్పుడు శరీరానికి ఎంత కావాలో అంత వాడుకో. ఇది ఆధ్యాత్మికము. అలాగే దాని పరిధులు తెలుసుకో. నీకు ఒక స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇందాక చెప్పుకుందండి, మనిషి భూమి మీద ఎటైనా నడవచ్చు. భూమి మీద స్వేచ్ఛ ఉంది, నడకకి స్వేచ్ఛ ఉంది. అది కూడా దారులు ఉంటే. నీళ్ల మీద నడవలేవు, నీళ్లలో జీవించలేవు, గాలిలో నడవలేవు, ఇంకేం చేయలేవు. నడక అనేది భూమి మీద కుదురుతుంది. ఇది నీకు ఇవ్వబడింది స్వేచ్ఛ. నీకు ఇవ్వబడిన దాని వైపు చూడకో. నీకు ఇవ్వబడింది నీకు లేదు. నీళ్లలో జీవించే చేపకు భూమి మీద ఇవ్వబడలేదు, అది చచ్చిపోద్దు. భూమి మీద నీళ్లలో కూడా ఇవ్వబడిన జీవులు కొన్ని ఉన్నాయి. ఇలా ఇంకా ఎన్ని ఉన్నాయో విశిష్టమైన జీవులు, అవి మనకు తెలియదు. అటు విశేషతలు బోర్డు ఉంటాయి. వాటి గురించి మనకు అనవసరం, మన గురించి మనకు సాల్వ్. అది తెలుసుకున్నప్పుడు నీకున్న స్వేచ్ఛను కూడా ఎలా వినియోగించుకోవాలో తెలుసుకో. అదే ధార్మిక వ్యవస్థ, ధర్మము అన్నారు. మానవ లోకంలో మనుషుల మధ్య పెట్టుకున్న ధార్మిక వ్యవస్థ. అంటే మనందరం ఎలా జీవిద్దామని అందులో ఉండు. అయితే ఇక్కడ మన సోదరుడు అడిగిన ప్రశ్న ఇక్కడ మనం అప్లై చేసుకుంటే, ఇన్ని మతాలు ఉన్నాయి, అందరూ వాళ్ళ ఆచార సాంప్రదాయాలు పాటిస్తున్నారు, అందరూ వాళ్ళ పద్ధతులు పాటిస్తున్నారు, అయినా కూడా ఈ మాంసాహారం ఎందుకు తింటున్నారు అని. అసలు ఇంత విశాల ప్రపంచంలో మీకు ఎంత ప్రపంచం తెలుసు? మీరు ఎంత ప్రపంచం చూశారు?
ఇక్కడ కూర్చొని ఇక్కడ చెప్పిన వాళ్ళ మాటలు విని, అంటే ఇక్కడ అంటే ఈ దేశంలో, ఈ పరిస్థితుల్లో, ఈ వాతావరణంలో, ఈ భూ వాతావరణంలో, ఇక్కడ దొరుకుతున్న వసతులు వనరుల్లో కూర్చొని ఇక్కడ మనుషులు చెబుతున్న మాటలు విని అందులో కొందరి మాటలకు ఇన్స్పైర్ అయి మాట్లాడుతున్నారు మీరు. కానీ ఇలా లేదు. ఒకప్పుడు ఇలా లేదు. ఒకప్పుడు అంటే ఇప్పుడున్న మనం కాలం కాదు. ఆదిమ మానవుడు అని వెళ్ళి మీరు చరిత్ర చదువుకోండి. అసలు లేదు, ఊహించండి. మొట్టమొదట మానవుడు ఎలా ఉంటాడు ఊహించండి. అంటే మనం ఇల్లు కట్టుకోకముందు పోయేం లేదు, రాతి యుగం అంటారు. వెళ్ళి చదువుకుంటే చరిత్ర కూడా ఉంది. అడవుల్లో జంతువులతో పాటు మనం అందరం కలిసి ఉన్నాం. ఇది సత్యము. ఇంకా అంతకుముందు ఏంటో మనకు తెలియదు. కొంత ఊహకందని సత్యానికి వెళ్దాం. ఇప్పుడు అడవుల్లో జంతువులతో ఉన్న మనిషికి అసలు ఏం తినాలో తెలీదు. మొట్టమొదటి వాడికి ఏం తినాలో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకు తినడానికి అన్నీ ఉన్నాయి, షాపులు పెట్టి అమ్మేస్తున్నారు. ఆల్రెడీ ఇవన్నీ తినొచ్చు, వీటిల్లో ఈ పోషక పదార్థాలు ఉన్నాయంటే ప్రశ్నలో సోదరుడు డాక్టర్స్ గురించి కూడా చెప్పారు. ఇప్పుడు వచ్చారు డాక్టర్లు. అందులో ప్రోటీన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, విటమిన్స్ ఏంటి, ఈ పేర్లన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఆదిమ మానవుడికి అసలు మనిషికి పేరు లేదు. నరమాంస భక్షకులని మనుషులే పిక్కు తినేశారు బతకటం కోసం. ఎగ్జిస్టెన్స్, ఆకలి, బ్రతికొండాలి నేను. ఒక పులికి, ఒక సింహానికి క్రూర జంతువు అని మనం అంటున్నాం. అది క్రూర జంతువు కాదు, అది సాధు జంతువు కాదు, అది జంతువు. మనిషి పెట్టాడు. ఎందుకంటే అది చీల్చి చెండాడి పీక్కు తింటంటే మనిషికి భయం వేసింది. ఏదైనా ఒక లేడీని కొట్టి ఒక జంతువుని పట్టుకొని అది పీక్కు తింటంటే ఆ రక్తం కారుతుంటే మనిషికి భయం వేసింది. అది మనుషుల మీద కూడా దాడి చేసింది. ఎందుకని జంతువులతో పాటు ఉన్నాడు మనిషి కూడా. అసలు ఆదిమ మానవుల్లో ఎంతమంది ఈ క్రూర జంతువులకు బలైపోయి ఉంటారు? ఎందుకంటే దానికి అది ఆహారం. అది క్రూర జంతువు అని అంటుంది మనిషి, ఇది సాధు జంతువు అంటుంది మనిషి. అది క్రూర జంతువు కాదు, ఇది సాధు జంతువు కాదు, జంతువు అంతే. అది కూడా పేరు పెట్టింది మనిషే. కానీ దాన్ని క్రూర జంతువు అంటున్నప్పుడు ఒక్కసారి దాని క్రూరత్వాన్ని పక్కన పెట్టి వాస్తవ స్థితిని అర్థం చేసుకుంటే, ప్రకృతిని అర్థం చేసుకుంటే, సింహము పులి గడ్డి తినేలా పెట్టబడలేదు. ఆకులాలములు తినేవి బతకలేవు, మాంసం తినేవి బతుకుతాయి. అలా మాంసాహార జంతువులన్నీ మాంసం తిని బతకాలి అంటే ఖచ్చితంగా అవన్నీ కూడా ఇతర మాంసాహారాన్ని దొరికేటువంటి ఇతర జంతువుల్ని చంపి తినాల్సింది. ఇంకో దారి లేదు దానికి. అసలు అక్కడ దారే లేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. మీరు వాస్తవ పరిస్థితి అంటే అది. చంపి తింటూ ఉంటే కనుక మన భావనలో వాటిని మనం క్రూర జంతువులు అన్నాం. అంటే ఆ క్రూరత్వం అనేది మనకు అక్కడ కనపడుతుంది. ఎలా? ఇంకో దాన్ని చంపటం. ఇంకో దాన్ని చంపినప్పుడు అక్కడ భయంకరమైన సన్నివేశం కనపడుతుంది. అది పీక్కు తింటుంది, రక్తం గారిపోతుంది, చంపుతున్నప్పుడు అది విలవిలా కొట్టుకుంటుంది. దానికి క్రూరత్వము అని ఒక పేరు పెట్టుకున్నాం. అటువంటి విధానంలో జీవిస్తున్న జంతువులను క్రూర జంతువులు అన్నాం. ఆకులు అలములు తిని బతికే వాటిని సాధు జంతువులు అన్నాం. మనుషుల్లో కూడా అంతే, క్రూరత్వము, సాధుత్వము. అయితే ఇక్కడ జంతువులు తినడం గురించి నేను చెప్పట్లేదు. మనిషి మనసులో ఎవరి పట్లైనా నువ్వు అసలు హాని కూడా చేయక్కర్లే. ఎవరికి హాని చేస్తే ఇంకది ఫుల్ టాప్ మోస్ట్. ఎవరి పట్లైనా నీకు అటువంటి క్రూరపు భావనలు, నీచపు భావనలు, ఎదుటి వాళ్ళు పాడైపోవాలన్న భావనలు, ఎదుటి వాళ్ళని మోసం చేసే భావనలు, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలన్న భావనలు, ఈర్ష్య భావనలు, అసూయ భావనలు, ఎదుటి వాళ్ళు బాధలు పడుతుంటే, కష్టపడుతుంటే నువ్వు సంతోషంగా ఉండి ఆనందంగా అనిపించే భావనలు నీ లోపల కలుగుతుంటే నువ్వు పనులు చేయకపోవచ్చు కూడా. నువ్వు క్రూర జంతువే. క్రూరత్వం అది. నువ్వు జంతువే. క్రూరత్వమే జంతు లక్షణం. సాధుత్వము అంటే అసలు ఎదుటి వాళ్ళతో సంబంధమే లేదు, ఎదుటి వాళ్ళతో గొడవే లేదు. అందుకే సాధువులు అని పేరు వచ్చింది చూడండి. మనుషుల్లో సాధనలు చేసుకుంటూ ఉంటారు సాధువులు. ఏంటంటే క్రూరత్వమును పోగొట్టుకొని సాధువుగా, అంటే మంచిగా. సాధు అంటే ఏం లేదు, మంచి. ఆ సాధు అనే దాని నుంచి వచ్చింది సాధన అనే పదం. సాధుత్వాన్ని సాధన చేస్తూ ఉంటాడు సాధకుడు. అంటే అసలు ఎవరి పట్ల నీకు విద్వేషం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. అది నీకు అంతరంగంలో భావాలు కూడా పట్టకూడదు.
ఎవరో పాడైపోవాలని నీకు అనిపించకూడదు. ఎందుకని ఒక మనిషికి ఈ జ్ఞాన స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు పులి అలా అనుకున్నా పులి బతకలేదు. పులి అసలు ఏమనుకోదు, నాకు ఆకలేస్తుంది. ఇప్పుడు మనకు ఆకలేస్తే మనం అలా బజార్ వెళ్ళి మనకు కావలసిన ఆహార పదార్థాలు తెచ్చుకొని అలా వండుకు తింటాము. సేమ్ పులి అలాగే ఫీల్ అవుద్ది. మనం ఆహారం తింటున్నట్టు, టిఫిన్ చేస్తున్నట్టే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసాం అనుకోండి, ఎలా ఫీల్ అవుతామో మనకు ఆకలేస్తుంటే, లేదా భోజనం చేసాం ఎలా ఫీల్ అవుతామో అంత సింపుల్గానే పులి కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే దానికి ఆకలేస్తుంది. ఆకలికే ఆ మాంసాహారం తినాలని ప్రకృతి నిర్ణయం. అది పులో సింహము ఇటువంటి మనం క్రూరము అని భావించినటువంటి ఆ పేరు పెట్టినటువంటి క్రూర భావనాత్మక జీవులన్నీ. కానీ అసలు ఇది వాటికి అన్వయించదు. క్రూర జంతువులకు నిజంగా క్రూర అనేది అన్వయించదు. మనం పిలుపుకి పేరు పెట్టుకున్నాం. సాధు జంతువులకి సాధుత్వము అన్వయించదు. ఎందుకంటే అవి అలా ఫిక్స్ అయిపోయింది. ఆకులు అలములతోనే తిని బతకలేవు, మాంసం తిని బతకలేవు. కాబట్టి సాధు జంతువులు కాదు, క్రూర జంతువులు కాదు. మనుషులు పెట్టుకున్న పేర్లు అది నేచరు వాటిని అలా ఫిక్స్ చేసేసింది. అవి ఫిక్స్డ్ లైఫ్. మనిషికి అలా కాదు, ఆలోచన సరళి ఉంది. నువ్వు క్రూరత్వముగాను ఉండొచ్చు, సాధుత్వముగాను ఉండొచ్చు. నీకు ఛాన్స్ ఉంది, ఛాయిస్ ఉంది. నువ్వు ఆ ఛాన్స్ని, ఛాయిస్ని, ఆ స్వేచ్ఛని ఎలా వాడుకుంటున్నావు అనేటువంటిది మాత్రమే చర్చించబడే అంశం. అదే ఆధ్యాత్మికం. అసలు మిగిలిందంతా మామూలు జీవితం అంతే. ఇంకా అన్నిటితో పాటు జీవిస్తున్నాం మనం కూడా. సృష్టిలో ఉన్న చెట్లు ఎలా జీవిస్తున్నాయో, జంతువులు ఎలా జీవిస్తున్నాయో, మిగిలిన జడ పదార్థాలు ఎలా ఉన్నాయో అలాగే మనం కూడా జీవించుకుంటూ వెళ్తాం. పుట్టాం, మన ప్రమేయం లేదు, జీవించుకుంటూ వెళ్తాం, చనిపోతాం. ఈ పుట్టుకకి ప్రమేయం లేదు, శరీర పెరుగుదలకి ప్రమేయం లేదు, చావుకి ప్రమేయం లేదు. మనం ఎక్కడ శరీరపరంగా రక్షించుకోవడం కుదరదు. జనన మరణాలు తప్పవు. మధ్యలో జీవితంలో నీకు ఊరికనే ఆప్షన్స్ ఉన్నాయి. అవి కూడా ఇవ్వబడినవి. ఇప్పుడు ఆ ఇవ్వబడిన వాటిలో ఇవన్నీ ఇవ్వబడినవే అని ముందు గుర్తించండి. రెండవ మనిషి వైపు వెళ్ళకండి. మన వైపు మనం చూసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. ఒకవేళ రెండవ మనిషి వైపు వెళ్ళారనుకోండి, ఒక మనిషి చెడు చేస్తున్నాడని అనుకుందాం. చెడు చేసేటువంటి భావాల స్వేచ్ఛ అతనికి ఇవ్వబడింది. చెడు క్రియలు చేసేటువంటి శారీరక మానసిక శక్తులు, జ్ఞాన శక్తులు అతనికి ఇవ్వబడిందని మనం ఏం చేస్తాం? అతను అలా వాడుకుంటున్నాడు, మనం ఎలా వాడుకుంటున్నాం. ఒక కరెంట్ ఉంది, దాన్ని ఎవరు ఎలా అయినా వాడుకోవచ్చు. ఫ్యాన్గా వాడుకోవచ్చు, లైట్గా వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్గా వాడుకోవచ్చు, ఏసీగా వాడుకోవచ్చు. కరెంటుని లక్షల కోట్ల రకాలుగా వాడుకోవచ్చు. అవి ఏమీ కాదు, కరెంటు పెట్టి మనుషుల్ని చంపేయచ్చు, ఎదుటి వాళ్ళని, మనము చచ్చిపోవచ్చు. ఎలా వాడుకోవచ్చు, మంచికి చెడుకి రెండింటికి వాడుకోవచ్చు. ఆ స్వేచ్ఛ నీకుంది మనిషిగా. ప్రతి మనిషిలోనూ జంతు లక్షణాలు ఉంటాయి. ఆ ప్రతి మనిషిలోనూ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంతో జంతు లక్షణాలను అధిగమించడమే జీవిత లక్ష్యం. జీవితానికి లక్ష్యం లేదని మనిషి అనుకుంటూ ఉంటాడు. ఏదో పుట్టాను, నాకు కావలసిన సుఖభోగాలు అనుభవించడానికే నేను ఉన్నాను అనుకుంటూ ఉంటాడు. కాదు, ఆ సుఖభోగ ఇంద్రియాల శరీరంతో జ్ఞానాన్ని కలిగి, జ్ఞానం ఉంది నీకు, అది మిగిలిన జీవరాశుల్లో దేనికి లేదు. వాటికి శరీరం ఉందంటే మనలాగా. విచక్షణ జ్ఞానం లేదు. ఆ విచక్షణ జ్ఞానంతో నువ్వు సాధు అవుతావా అంటే సాధు జంతువులు అన్నాం, క్రూర జంతువులు అన్నాం. సాధు అంటే సాధన, వాళ్ళే మహాత్ములు అంటున్నాం. సాధన అంటే ఏంటి? నీలో ఉన్న జంతు ప్రవృత్తిని సాధు ప్రవృత్తిగా మార్చుకో. అప్పుడు నువ్వు సాధువి, నువ్వే మునివి, నువ్వే ఋషివి, నువ్వే యోగివి, నువ్వే మహాత్ముడివి. ఆ సాధుత్వం రావాలి. ఆ ఛాన్స్ ఒక్క మనిషికే ఉంది భూమి మీద. తనను తాను గమనించుకోగలడు, తనను తాను అబ్జర్వ్ చేసుకోగలడు, తనలోని చెడును గుర్తించగలడు, ఆ చెడును తనంతట తాను మార్చుకోగలడు, తను మంచి వైపు వెళ్ళగలడు, మంచిగా జీవించగలడు, ఆ మంచిని తారాస్థాయిలో ఎంతవరకైనా తీసుకెళ్ళగలడు. అది మనిషికి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ, అంతే, జీవన స్వేచ్ఛ. మళ్ళీ నీకు జనన మరణాల స్వేచ్ఛ నీకు లేదు. నీ శరీర ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల స్వేచ్ఛ నీకు లేదు.
ఇక్కడ ఈ వాతావరణంలో ఎలా ఉందో అలా బతకాల్సిందే, కంట్రోల్ చేసే స్వేచ్ఛ ఏమి నీకు లేదు. జస్ట్ నీకున్న స్వేచ్ఛ ఇది, ఎంపిక ఇది. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి ఒక 50 100, వాటిని మనం మళ్ళీ వేల రకాలు చేసుకున్నాం. ఒక 1000 ఉన్నాయి అనుకోండి, ఆ 1000 1,00,000 చేసుకున్నాం మనం. ఆ 1000లోనే నువ్వు తినాలి తప్ప వేరేవి నీకు పనికిరావు. భూమి మీద చాలా ఉన్నాయి, కోటాను కోట్లు ఉన్నాయి, మానవ జాతికి పనికిరావు. అంటే ఏంటి, నీ స్వేచ్ఛ ఎక్కడుందో ముందు గమనించు. ఒక మనిషిగా మనిషి యొక్క సంపూర్ణతని, విశాలత్వాన్ని సృష్టిపరంగా గమనించు. నీకు మొత్తం సృష్టి మొత్తం సంపూర్ణమైన స్వేచ్ఛ లేదు నీకు. నువ్వు నేల మీద నడవగలవు, నీ కన్ను కొంత దూరమే చూడగలదు, నీ చెవి కొంతవరకే వినగలదు, నీ ముక్కు కొంతవరకే వాసన చూడగలదు, నీ శరీరానికి కొంతవరకే స్పర్శలు తెలుస్తాయి. అలా నీకు అన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ లిమిటేషన్స్నే ఆనందత్వం అనుకొని, నీకు అర్థమైపోయిందే మొత్తం అనుకొని మనిషి జీవించకూడదు. ముందు దాని మూర్ఖత్వము, మూర్ఖం. అది అజ్ఞానం కూడా కాదు, మూర్ఖం. నాకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటే మూర్ఖం. నాకు తెలిసేది ఏముంది, అసలు ఇంద్రియ పరిమితి. నాకు తెలియని సృష్టి అనంతంగా ఉంది ఇక్కడ, అసలు దాని గురించి కూడా నాకు తెలియదు. ఇలా ఆలోచించినప్పుడు అసలు మనుషులు, ఎదుటి మనిషి గురించి నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాను ఇవన్నీ అంటే, ఒక రియలిస్టిక్ థాట్ మనలో పుట్టకుండా, ఒక నిజమైనటువంటి సత్యమైన ఆలోచన విధానం మనలో పుట్టకుండా, నిరంతరం మనకు అనుకూలంగా ఆలోచించుకుంటూ, అంటే నా శరీరానికి అనుకూలంగా, నా కుటుంబానికి అనుకూలంగా, నాకు అనుకూలంగా, నేను నాది నా వాళ్ళకి అనుకూలంగా, నాకు తెలిసిందే సత్యం అనుకున్నట్టు, నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అనుకున్నట్టు అది జీవించటాన్ని మూర్ఖత అంటారు. నిజంగా తెలిసిన వాడికి ఏం తెలుస్తుంది అంటే, నాకు అసలు ఏమీ తెలియదని తెలుస్తుందని మహాత్ములు అందరూ చెప్పారు. అనంత సృష్టిలో నాకేం తెలుసు, చాలా పరిమిత తత్వం నాకు తెలిసింది. అప్పుడు ఎప్పుడైతే తెలియదు అనుకుంటావో, జాగ్రత్తగా జీవిస్తావు, జాగ్రత్తగా నడుస్తావు, జాగ్రత్తగా గమనిస్తావు, జాగ్రత్తగా తెలుసుకుంటావు, అన్నీ జాగ్రత్తగా చేస్తావు, ఎరుకతో చేస్తావు, జాగ్రత్తతో చేస్తావు. నాస్తి జాగ్రత్త భయం, జాగ్రత్త ఉన్నవాడికి భయమే ఉండదు అన్నాడు. ఎందుకని అన్ని పరిశీలించుకుంటూ తెలుసుకుంటూ వెళ్తున్నావు, ఎరుకతో చేస్తున్నావు, చక్కగా ఉన్నావు. నాకు పరిమితిగానే తెలుసు, కానీ సృష్టి అపరిమితిగా ఆనందంగా ఉందనే విషయం కూడా తెలుసుకుంటావు. ఎందుకని అది నా స్వభావం, అంతే, నాకు పరిమితి ఉంది, సృష్టి అనంతం. కాబట్టి మనకు ప్రశ్నలు అనేకం ఎప్పుడు పుడతాయి అంటే, మనని మనం సరిదిద్దుకోవడానికి పుట్టితే తప్పులేదు తప్ప పరిమితంగా పుడతాయి. ఎందుకు, నన్ను నేను చూసుకొని నాలో చెడుని నేను మార్చుకుంటూ, నన్ను నేను సంస్కరించుకుంటూ, నాలో చెడుని నేను గుర్తించుకుంటూ, మంచి వైపు మలుచుకుంటూ వెళ్తే ఇంక ప్రశ్నలు పుట్టేదేముంది? వాటికి సంబంధించి స్టార్టింగ్లో పుట్టొచ్చు. నన్ను నేను గమనించుకునే వరకు, నేను గమనించుకోవాలి అని అనుకునే వరకు పుట్టొచ్చు. తర్వాత ఇంకేముంది, నేను గమనించుకుంటావు, నీలో చెడులు తొలగించుకుంటావు, నీలో మంచిని పెంచుకుంటావు. చుట్టూ ఎలాంటి వాళ్ళైనా ఉన్నాయి, ప్రపంచంలో ఉంటారు, వాళ్ళకి ఇంకా తెలియలేదు, వాళ్ళని గమనించుకోలేదు. అది వాళ్ళ విధానం, వాళ్ళ జీవితం. ఒకవేళ దానివల్ల మనకి ఇబ్బందులు వస్తుంటే తప్పుకెళ్తాం, జాగ్రత్తగా వెళ్తాం, లేదు క్షమించుకుంటూ వెళ్తాం, అంతే. ఇంక అంతకంటే దారి లేదు ఇక్కడ. మహాత్ముల మహనీయుల జీవితాలు వీటికే సాక్ష్యాలు. అప్పుడు ఇంకా ప్రశ్నలతో కూడా పని లేదు, నిన్ను మార్చుకో, నీళ్ళు చెడు మొత్తం పోగొట్టుకో. ఒకవేళ ప్రశ్న ఉంది మళ్ళీ ఏంటి అంటే, నీ అనంతత్వాన్ని నువ్వు తెలుసుకో, నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపుడివి, స్వరూపురాలు అని తెలుసుకో. అది నెక్స్ట్ సంపూర్ణ మంచిలోకి వచ్చేసినాక, అసలు చెడు అనేది లేకుండా పోయినాక. అది ఎప్పుడు తెలుస్తుంది? ముందు విశాలత్వాన్ని అర్థం చేసుకో, సృష్టిని ప్రశ్నించుకో. సృష్టికి దాని నియమాలు దానికి ఉన్నాయి, దాని విధానాలు దానికి ఉన్నాయి. ఇలా ఎందుకు ఉందనేది తెలియకపోవటం అంతే, అంతకు మించి అసలు అందులో ఇంకా ఆన్సరే లేదు. అలా ఎందుకు ఉంది అంటే మనకు తెలియదు, కానీ అదంతా పర్ఫెక్ట్గానే జరుగుతుంది. నువ్వు గమనించుడు. గాలి లేకపోతే మనం పోతాం, సూర్యుడు లేకపోతే మనం పోతాం. ఇక్కడ ఉన్నదంతా ఏ విధానం భూమి మీద ఇలా లేకపోయినా మానవ జాతి, జంతు జాతి అసలు ఏది ఉండదు. మరి అంత పర్ఫెక్ట్గానే ఉంది. అప్పుడు ఎక్కడో నీకు కొంత పర్ఫెక్ట్గా లేదని అనిపిస్తుంది. అది నా మనోభావన. ఎందుకు అనిపిస్తుంది? గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. నీకు ఎప్పుడు ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ రైట్. నీకు ఈ ఆన్సర్ రావాలి. అది రావట్లేదు, ఆ స్థితిలోకి మనసు వెళ్ళటం లేదంటే నాకు సంపూర్ణ జ్ఞానం తెలియలేదు, అంతే తప్ప సృష్టిలో లోపం లేదు, ఎదుటి మనుషుల్లో లోపం లేదు. ఎవరు స్వేచ్ఛకు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి అలాగే తెలిసిందే, అంతే తెలిసింది. ప్రతి మనిషిలోనూ జంతు లక్షణాలు ఉంటాయి, మూలం జంతు లక్షణాలు ఉంటాయి.
ఇప్పుడు మనిషిగా ప్రవర్తిస్తున్నాడా, జంతువుగా ప్రవర్తిస్తున్నాడా, లేదా సాధువుగా ప్రవర్తిస్తున్నాడా, అత్యంత మంచోడుగా ప్రవర్తిస్తున్నాడా, మహాత్ముడుగా ప్రవర్తిస్తున్నాడా అనేది అనేక క్యాడర్స్ ఉంటాయి. జంతువు నుంచి త్యాగి వరకు మధ్యలో అనేక క్యాడర్స్లో మనుషులు తగులుతూ ఉంటారు. జంతువు అనేది ఒక రాక్షసత్వం. జంతువు అని మనిషిని అనం. ఆ జంతుతత్వం ఉన్న మనిషి రాక్షసుడు, చెడ్డవాడు, దుర్మార్గుడు, నీచుడు, ఇలాంటి పేర్లు. అక్కడి నుంచి ఆ నీచత్వం నుంచి త్యాగం వరకు. త్యాగం అంటే ఏంటి? తానే నష్టపోయి ఎదుటి వాళ్ళకి మేలు చేసే స్థితి వరకు అనేక రకాల మనుషులు తగులుతారు ఇక్కడ. నీచాతి నీచుల నుంచి త్యాగుల వరకు. ఇది ఎదుటి వ్యక్తి ఎలా తగిలాడనే కాదు అసలు ఇక్కడ విషయం. ఎదుటి వ్యక్తి గురించి మనం ఏమి చేయలేం. ఎదుటి వ్యక్తి తనకు అర్థమైన విధానంలో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది నీచత్వమా, దుర్మార్గత్వమా, రాక్షసత్వమా, లేదా త్యాగమా? ఈ మధ్యలో అనేక రకాల వాళ్ళు తగులుతారు. వాళ్ళు మన సొంత కుటుంబ సభ్యులు కూడా అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, అన్నదమ్ములు అయి ఉండొచ్చు, భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, మనకు తగిలే స్నేహితులు అయి ఉండొచ్చు, బంధుమిత్రులు అయి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. మనిషి. ఇక్కడ పాయింట్, నువ్వెలా ఉన్నావు, నీకెంత అర్థమైంది? నీకు అర్థమవుతున్న కొందికి వాళ్ళు ఎలా ఎందుకున్నారనే ప్రశ్న ఆగిపోవాలి. నేను ఎలా ఎందుకున్నాననే ప్రశ్న పుట్టాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఇన్ని విధానాలు ఉన్నాయి. మన ప్రశ్న అడిగినటువంటి సోదరుడు అడిగింది అది. అందరూ వాళ్ళ వాళ్ళ ఆచార సాంప్రదాయాలు పాటిస్తున్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో భగవంతుడిని ఆరాధిస్తూనే ఉన్నారు. అయినా ఎందుకు నాన్ వెజ్ తింటున్నారు అంటే మీరు అన్ని మతాలు చదవాలి. నాన్ వెజ్ తినొద్దని అసలు అన్ని మతాల్లో చెప్పలేదు. అసలు కొన్ని మతాల్లో వాళ్ళు తినే నాన్ వెజ్ అనే దేవుడికి పెడతారు, నైవేద్యంగా పెడతారు. మీరు పుట్టిన చోట, మీరున్న చోట ఉన్నదాన్నే ప్రపంచమంతా ఉందని అనుకోకండి. అది నేను చెప్పేది. అలా నేను మిమ్మల్ని విమర్శించట్ల. జ్ఞాన విశాలత అంటే అది. ఎవరైనా ఇలాగే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను పుట్టినింట్లో ఒక విధానం ఏదో నడుస్తుంది, ఆ విధానం ప్రకారం మనం జీవిస్తున్నాం అనుకోండి. మిగిలిన వాళ్ళందరూ ఇలా జీవించట్లేదేంటి, నాదే కరెక్ట్ కదా, మేము ఎంత మంచిగా జీవిస్తున్నాం, మేము ఎంత మంచి వాళ్ళం, దోమకు కూడా హాని చేయం, చెమకు కూడా హాని చేయం, దోమలతో కుట్టించుకుంటాం, ఆలౌట్లు పెట్టం, దోమలు చచ్చిపోతాయని మేమే రోజు వాటితో కుట్టించుకుంటాం, మిగిలిన వాళ్ళందరూ దోమలను చంపేస్తున్నారు, జీవుల్ని చంపేస్తున్నారు అన్నాం అనుకోండి. మన పిచ్చి కనుక పరాకాష్ట అంతే. ఎవరు పిచ్చాళ్ళకి ఆనందం. ఏదైనా చెప్పచ్చు. ఇక్కడ విషయం ఎదుట వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కాదు. మీరు అన్ని మతాలు చదివారు. అసలు ఆ మతాలు ఎక్కడ పుట్టినాయో తెలుసా? మీకు భౌగోళిక పరిస్థితులు తెలుసా? భౌగోళిక పరిస్థితుల్లో చాలా దేశాలు ఎడారి దేశాలు. ఎడారి దేశాలు ఏంటంటే ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ. వాళ్ళ అదృష్టాలు బాగుండే ఆయిల్ పెడుతుంది అక్కడ. ఇప్పుడు ఆ దేశాలు సుసంపన్నంగా ఎందుకున్నాయంటే ఆయిల్ వాడకం పెరిగింది. ఆయిల్ వాడకం లేకపోతే ఆ దేశాలు దేనికి పనికిరావు. ఒకప్పుడు లేదు. ఒకప్పుడు మోటార్ వాహనాలు ఎవరు కనుక్కోలే, ఆయిల్తో అవసరాలు రాలా, భూమి మీద ఆయిల్తో అవసరాలు లేవు ఒకప్పుడు. కాబట్టి అప్పుడు అవన్నీ భేద దేశాలు. ఇప్పుడు కూడా చాలా దేశాలలో పంటలు పండవు. ఎడారి ప్రాంతాలు కావచ్చు, లేదా మంచు ప్రాంతాలు కావచ్చు. అక్కడ మొక్కలు మొలవు. అనేక దేశాలు ఎలా బతకలేళ్ళు? ఏం తిని బతకలేళ్ళు? అసలు మొక్కలే పండవుగా. అటువంటి ప్రాంతాలలో వాళ్ళు మాంసాహారానికి అలవాటు పడ్డారు, జంతువుల్ని చంపుకు తినడానికి అలవాటు పడ్డారు. ఒక టైంలో ఇంకా వెనక్కి వెళ్ళిపోతే మనుషుల్ని చంపుకు తిన్నారని కూడా ఉంది, నరమాంస భక్షకులని. ఇక్కడ అది క్రూరత్వం కాదు. ఇవాళ స్థితిలో కూర్చొని ఆలోచించకండి. ఆ రోజు పరిస్థితి ఏంటి, అడవిలో బతుకుతున్న మనుషుల పరిస్థితి ఏంటి. ఆకలి అయితే కాసేపు, ఇప్పుడు ఒక అరగంట ఆకలి అయితే మనం ఆగలేం. అందుకే ఆధ్యాత్మికం ఎప్పుడు కూడా ఒక మంచి మార్గంలో ఉన్న విషయాన్ని ఉన్నట్టు సత్యంగా అర్థం చేసుకోవడం. వీళ్ళందరూ తప్పులు చేసేస్తున్నారు, వీళ్ళందరూ దుర్మార్గులని చెప్పుకోవడం చాలా తేలిక. కానీ అసలు అన్ని తప్పులు ఎందుకు జరుగుతున్నాయి, అన్ని తప్పులకు కారణాలు ఏంటి, ఏ కారణాల చేత ఈ పొరపాట్లు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి అని వెతికినప్పుడు అక్కడ వాళ్ళకి అసౌకర్యాలు అనేకం ఉన్నాయి, వాళ్ళకి అందని విషయాలు బోల్డ్ ఉన్నాయి. అన్నీ సమకూరితే ప్రతోడు మంచోడే, అన్నీ సమకూరితే అందరూ మంచోళ్ళే. ఇలా ఎడారి ప్రాంతాల్లో అంటే మొక్కలు మొలవనటువంటి, నీరు దొరకనటువంటి ఎడారి ఇసుక ప్రాంతాలలో బోల్డ్ దేశాలు ఉన్నాయి,
చాలామంది మనుషులు నివసిస్తున్నారు. వాళ్ళు బ్రతకటానికి తప్పనిసరిగా జంతువుల్ని తినాలి, ఇంకా కుదరదు. మనిషి తినడం ఆపేసుకున్నాడు, కొంచెం విజ్ఞానం పెంచుకున్నాడు, నరమాంస భక్షణ పోయింది. నిదానంగా మనుషులందరూ ఒక గ్రూపుగా మనందరం మనుషులు అని మానవత్వాన్ని కొంచెం అర్థం చేసుకున్నారు. జంతువుల్ని చంపుకు తినడం మొదలుపెట్టారు. అలా చంపుకు తినే జంతువుల్ని పెంచుకోవటం మొదలుపెట్టారు. ఎందుకంటే జంతువులు కావాలిగా చంపాలంటే, వాళ్ళే పెంచుకోవటం మొదలుపెట్టారు. అలా అనేక చోట్ల మంచు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ సేమ్ ఇంతే. అసలు ఆహారమే దొరకని చోట ఏం చేస్తాడు మనిషి? బతకాలి కదా. ఈ పాయింట్ మనకు అర్థం కాదు, మనం ఆలోచించం. ఎందుకంటే మనం చాలా పరిమితులు వెళ్ళి మనం ఇక్కడ కూర్చొని మన రైతు బజార్లో అన్ని దొరికేస్తున్నాయి, కూరగాయలు దొరికేస్తున్నాయి, చక్కగా అక్కడ బోల్డు రకాల ఆహార ధాన్యాలు దొరికేస్తున్నాయి, అన్ని కొనుక్కుంటున్నాం. ఆ పక్కనే మాంసపు దుకాణాలు కనబడుతున్నాయి, కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలు అమ్మేస్తున్నారు. చిచ్చి జీవులను చంపుకు తినేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతాం. ఎందుకని మనం అక్కడ పుట్టలేదు కాబట్టి. మనం అక్కడ పుట్టుంటే, వాళ్ళతో పుట్టుంటే అయ్యే తినేసి మళ్ళీ అది కరెక్ట్ అని చెప్పేవాడు. ఒక పరిస్థితిని అర్థం చేసుకోండి. అది తప్పైతే, అది జరగకూడదైతే, ఇప్పుడు మనిషి ఉన్నాడు అంటే మీకు ప్రారంభంలోంచి అసలు విషయం అర్థం అవ్వాలని చెబుతున్న. ఎడారి ప్రాంతాల్లో, మంచు ప్రాంతాల్లో మొక్కలు లేవు. మనిషి బతకాలంటే జంతువులనే తిని బతకాలి. మనుషులు చంపుకు తినడం ఆపేశారు, కొంచెం విజ్ఞానం పెంచుకున్నారు, జంతువులను చంపుకు తినడం అలవాటు చేసుకున్నారు. తర్వాత ఆ జంతువులు అసలు చంపుకు తినడానికి జంతువులు ఉండాలి కదా, అందుకని జంతువులను పెంచుకోవడం మొదలుపెట్టారు. పెంచుకొని వాటిని చంపుకు తినడం మొదలుపెట్టారు. ఎందుకని? వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళు బతకాలంటే అంతే మార్గం. అక్కడి నుంచి నాగరికత పెరుగుతూ వేల సంవత్సరాలు ముందుకొస్తూ, తర్వాత వాహనాలు కనుక్కొని, ప్రపంచ దేశాలు ఇంకా అనేకం ఉన్నాయని కనుక్కొని మనుషులందరూ ఒకటైపోయారు. వాళ్ళ ఒక విమానం ఎక్కామంటే ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్ళిపోవచ్చు. అంటే నేను ఒక్కసారిగా 1,00,000 సంవత్సరాలు, 1,000,000 సంవత్సరాలు జంప్ కొట్టేశాను. ఆ గ్యాప్ నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇది ఊహాత్మకత అంతే. ఆదిమ మానవుడు అలా ఉండుంటాడు అని. దానికి చారిత్రక ఆధారాలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు పరిస్థితికి వచ్చేటప్పటికి రవాణా సౌకర్యాలు వచ్చేసినాయి. మనుషులు పంటలు పండించుకోవడం మొదలుపెట్టారు, అనేకం పంటలు పండించుకుంటున్నారు. అది కూడా కొన్ని దేశాల్లోనే. మళ్ళీ ఇప్పుడు కూడా మీకు కొన్ని దేశాల్లో ఆ ఎడారి దేశాలు ఉన్నాయి, మంచు దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే, మళ్ళీ గమనించాలి, అటువంటి అన్ని దేశాలకి రవాణా సౌకర్యాలు వచ్చే దేశపోళ్ళు ఎక్కడైనా బతకొచ్చు అన్నప్పుడు, ఆయా ప్రాంతాలలో ఏర్పడినటువంటి మతాలు, ఆయా ప్రాంతాలలో ఏర్పడినటువంటి మతాల ఆచార సాంప్రదాయాలు, దేవుళ్ళు, దేవతలు అన్నీ అందరూ అన్ని దేశాల్లోకి వచ్చారు. ఇప్పుడు అందరూ కలిసిపోయారు, ఒక సందులోనే అన్ని మతాల వాళ్ళు ఉంటారు. కానీ ఆ మతాలు పుట్టింది ఇక్కడ కాదు, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా ఆచార సాంప్రదాయాలు. అవి మంచుకొండలో, ఇసుక దెబ్బలో, అక్కడ పరిస్థితులు ఏంటో. అలాగే వాళ్ళ ఆహారపు అలవాట్లు వచ్చేసినాయి, వాళ్ళ కట్టుబొట్టు తీరుతెన్నులు వచ్చేసినాయి. అవి వాటిని పాటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. తాతల ముత్తాతల నుంచి తరతరాలుగా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మాంసాహారం అసలు తప్పే కాదు. మాంసాహారాన్నే వాళ్ళు దేవుడికి సమర్పిస్తారు, నైవేద్యంగా పెడతారు. ఇప్పటికే అనేక చోట్ల జంతు బలులు ఉన్నాయి, దేవుళ్ళకి మొక్కుకుంటారు, జంతు బలులు ఇస్తారు, ఇంకా సాగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల కొంతమంది చెప్పారు వాళ్ళకి శాకాహారం దొరికింది. అంటే శాకాహారం అంటే ఏంటి? కాయగూరలు, పళ్ళు, ఫలాలు దొరుకుతున్నాయి, పండుతున్నాయి. అలా పండుతున్నప్పుడు మాంసాహారం తినవలసిన అవసరం ఏముంది అని వీళ్ళందరూ కలిసినప్పుడు చెప్పారు. వీళ్ళందరూ కలిసి ఒక సమాజం అయింది. ఎవరో మాంసాహారం తినేవాళ్ళు, తినని వాళ్ళు. ఎందుకు ఒక సమాజం అయింది అంటే, ప్రపంచం దగ్గరికి వచ్చింది, రవాణా సౌకర్యాలు వచ్చినాయి. చక్రం కనుక్కున్నారు, ఆ చక్రం నుంచి బళ్ళు తయారు చేశారు, ఎడ్ల బళ్ళు పెట్టుకున్నారు, తర్వాత సైకిళ్ళు కనుక్కున్నారు, తర్వాత మోటార్ సైకిళ్ళు కనుక్కున్నారు, తర్వాత కార్లు కనుక్కున్నారు, తర్వాత విమానాలు కనుక్కున్నారు, రోడ్లు వేసుకున్నారు. అందరూ కలిసిమెలిసి ఉండటం మొదలుపెట్టారు. కానీ కలిసిమెలిసి ఉండటం మొదలుపెట్టినాక ఏమైంది? ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉండిపోయినాయి, తాత ముత్తాతల నుంచి ఉన్నాయి. అలా ఎవరి అలవాట్ల ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. ఇంకోటి మళ్ళీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. మీ అభిప్రాయాన్ని మీరు చెప్పొచ్చు, తప్పులేదు. వాక్ స్వాతంత్రం ఉంది, అలాగే జీవన స్వాతంత్రం ఉంది. ఇప్పుడు నిజంగా మాంసాహారం తినడం తప్పు అనుకోండి, గవర్నమెంట్ ఒక శాసనం చేసేది. గవర్నమెంట్ మనుషులేగా బోల్డ్ రూల్స్ పెట్టుకోవాలా, పోలీసు వ్యవస్థ పెట్టుకోవాలా, మిలిటరీలు పెట్టుకోవాలా,
అనేక నిఘా విభాగాలు పెట్టుకోవాలి తప్పులు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి. మొత్తం చట్టాలు ఉన్నాయి కదా మనకి. అప్పుడు శాకాహారం దొరుకుతుంది కదా, అనవసరంగా జంతువులను చంపడం ఎందుకని గవర్నమెంట్లో రూల్స్ తెచ్చాయి. మనుషులే పోరాడేవాళ్ళు కాదు, అటు అవసరతలు ఉన్నాయి. ఏంటంటే అనేక దేశాలలో ఇప్పుడు శాకాహారం కొన్ని చోట పండుతుంది. మాంసాహారం తినకూడదు, శాకాహారమే తినాలి అంటే మనకే ఇప్పుడు బియ్యం కిలో 60 రూపాయలకు అమ్ముతున్నారు. ఇంకా మంచి క్వాలిటీ బియ్యాలు ఇప్పుడు ఏదో షుగర్ తగ్గించే రైస్ అని ఒకటి వచ్చింది షుగర్ పేషెంట్లు, కిలో 120 రూపాయలు 130 రూపాయలు. ఎవడు కొనుక్కుంటాడు, ఎక్కడి నుంచి కొనుక్కోగలడు? అందుకే గవర్నమెంట్ పేదవాళ్ళకి ఉచితంగా బియ్యం ఇస్తుంది. తక్కువ రేటుకి 5 రూపాయలకి 4 రూపాయలకి లేదా రూపాయికి 2 రూపాయలకి లేదా అసలు పూర్తి ఉచితంగా ఇస్తుంది. ఆ పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. 60 రూపాయలు పెట్టి 50 రూపాయలు పెట్టి కొనుక్కోలేకపోతున్నారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అసలు పంటలే పండని దేశాలకి ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసి కాయగూరలు ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వాహనాలు ఉన్నాయి చేసి అక్కడ వాళ్ళు తినాలంటే ఇదే బియ్యం అక్కడ 200కి అమ్ముకోవాలి. ఇదే టమాటాలు మనకి ఇక్కడ 20 రూపాయలకి దొరికే అక్కడ 200-300కి అమ్మాలి. అది కూడా జరుగుతుంది. అప్పుడు డబ్బు ఉన్నోళ్ళే తినగలుగుతున్నారు, డబ్బు లేని వాళ్ళు తినలేరు. అందుకని చాలా దేశాలలో ఏది ఇప్పుడు నేను చెబుతున్నటువంటి పంటలు పండని అనేక దేశాలలో ఇప్పుడు పంటలు కూడా దొరుకుతాయి. ఎందుకంటే రవాణా సౌకర్యాలు వచ్చినాయి. ఈ దేశంలో ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ మాంసాహార వస్తువులు చాలా చవక రేట్లో దొరుకుతాయి. ఎందుకంటే అక్కడే పండించుకుంటారు, పెంచుకుంటారు మాంసాహార జంతువుల్ని. తరతరాలుగా వేల సంవత్సరాల నుంచే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంతే, అలవాట్లు అంతే. శాకాహారం తినాలంటే హయ్యెస్ట్ కాస్ట్లో ఉంటుంది. సామాన్యుడు కొనుక్కొని తినలేడు, బాగా డబ్బున్న వాళ్ళకి వీలు అవుతుంది. ఇప్పుడు మన సిద్ధాంతాలు రాద్ధాంతాలు మనుషులు చచ్చిపోయేలా ఉండకూడదు, మనుషులు బతికేలా ఉండాలి, మనుషులకు ఉపయోగపడేలా ఉండాలి. మన ఆలోచన సరళి, మనకు పుట్టే ప్రశ్నలు విశాలత్వాన్ని సంతరించుకోవాలి. ఒకవేళ మాంసాహారం తినటం అసలు తప్పని నేచరే అనుకుంటే, ముందు మనుషులు అనుకుంటే చట్టాలు చేసేవాళ్ళు అని చెప్పాను. ఎందుకంటే చట్టాలు మనం చేసుకునే అనేక తప్పులకు అన్నిటికీ శిక్షలు ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల చట్టాలు పెట్టుకున్నాం, అన్ని రకాల నిఘా విభాగాలు పెట్టుకున్నాం, అన్ని రకాల వ్యవస్థలు తయారు చేసుకున్నాం. అలాగే అసలు నేచరే ఇది తప్పు అనుకుంటే మళ్ళీ కర్మ సిద్ధాంతం ఉంది నేచర్లో, నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించక తప్పదని. అసలు నేచరే ఇది తప్పు అనుకుంటే, అంటే ప్రకృతి తప్పు అనుకుంటే, దేవుడే తప్పు అనుకుంటే, మీరు దాన్ని ఏ పదమైనా అనుకుంటే అసలు ఆ మాంసాహారం తినగానే మనుషులకి అనారోగ్యాలు వచ్చేటట్టు, చచ్చిపోయేటట్టు, ఇబ్బందులు వచ్చేటట్టు పెట్టేసేవాడు. ఎందుకని చాలా విషయాలు మనకు సరిపడవు. అనేక రకాల ఇప్పుడు బాదం పప్పు తింటాం, జీడిపప్పు తింటాం, గన్నేరు పప్పు తింటే చచ్చిపోతాం, అది కూడా పప్పే. కందిపప్పు తింటాం, మినపప్పు తింటాం, పెసరపప్పు తింటాం, గన్నేరు పప్పు తింటే చచ్చిపోతాం. ఇలా మనం తినకూడని వస్తువులు అనేక ఉన్నాయి, అవి తింటే వెంటనే చచ్చిపోతారు. అవి మనిషికి విషప్రాయం. అలా విషప్రాయంలో పెట్టలేదే దేవుడు, నేచర్ అలా పెట్టలేదే. మీరు దేవుడు అంటే దేవుడు, నేచర్ అంటే నేచర్, ఊరుకునే విషయానికి అర్థం అవడానికి చెబుతున్నా. ఇప్పుడు ఏదైనా కూడా ఆ మాంసాహారం తిని పాడైపోయేలా పెట్టలేదే. శరీరం పాడైపోయేలా పెట్టుంటే అసలు తినరుగా ఎవరు, అనారోగ్యం అమ్మటే వచ్చేస్తే తినరుగా ఎవరు. కానీ మీరు తినకూడనివి నిజంగా తింటే వెంటనే చచ్చిపోతారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు తాగకూడనివి తాగి తినకూడనివి తినే చచ్చిపోతుంటారు. ఆత్మహత్యలు అవే. ఏదో పొలాల్లో కొట్టే మందులు ఉంటే ఆ మందులు వీళ్ళు తాగేస్తారు. అందువలన ఇక్కడ ఏదో ప్రమాదం జరిగిపోతుంది, ఇదంతా ఏంటని ప్రశ్నలు వేయకండి, దాన్ని అర్థం చేసుకోండి. మానవ నాగరికత ఎప్పుడు మొదలైంది, ఎక్కడికి వెళ్ళింది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఘర్షణలు వస్తాయి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఇప్పుడు తినకూడని వాళ్ళందరూ, అంటే ఈ తినకూడదనే భావన ఉన్నోళ్ళు, తినని వాళ్ళందరూ అంటే వీళ్ళు తప్పంటలా, వాళ్ళు తప్పంటలా. వాళ్ళకి తినే అవకాశం ఉంది, తింటున్నారు, తినేవాళ్ళు, మనకేం పోయింది. మనకి ఇవి తినే అవకాశం ఉంది, ఇవి తిందాం, మనకేం పోయింది. వాళ్ళకి దగ్గర వాళ్ళకి పోయింది లేదు, వీళ్ళకి పోయింది లేదు, మనకు పోయింది లేదు, ఎవరికి పోయింది లేదు. కానీ ప్రశ్నలు, ఈ ప్రశ్నల వల్ల ఏమవుతుందంటే వర్గాలుగా మనుషులు విడిపోతున్నారు. ప్రమాదం అది, అసలు ప్రమాదం అది. నువ్వు మొత్తం మానవ జాతిని ప్రేమించు, ఇంకా కుదిరితే మొత్తం విశ్వాన్ని ప్రేమించు, జంతు జాతిని, వృక్ష జాతిని ప్రేమించేటువంటి నువ్వు వెళ్ళి ఇంకా ఉగిలించుకోకల్లా. నీ మనస్సులో అరలు పొరలు విభాగాలు పెట్టుకోబాక. అందరూ నా అలాంటి వాళ్లే, అన్ని నా అలాంటివే అనుకుంటూ వెళ్ళిపోతే చాలు.
ఎక్కడ ద్వేషం పెట్టుకోబాక, శత్రుత్వం పెట్టుకోబాక, విరోధం పెట్టుకోబాక, ఇది ఎదుటివాడి తప్పని అనుకోబాక. అసలు అదే ఆధ్యాత్మికత. నువ్వు అనుకోకుండా ఉంటాం ఆధ్యాత్మికత. ఏమంటే అక్కడ తప్పు జరుగుతుంటే నేను అనుకోకుండా ఎలా ఉంటాను అని మీరు అనొచ్చు. కాదు, అనుకోకుండా ఉండడమే ఆధ్యాత్మికత. అనుకోబాక, నువ్వు తప్పు చేయబాక. ఒకవేళ నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు చేయబాక, తప్పు ఎత్తుక్కో. ఎదుట వాళ్ళల్లో ఎతకటం కాదు, ప్రపంచంలో ఎతకటం కాదు, నీలో తప్పులు ఎత్తుక్కో. నీలో తప్పులు ఎత్తుక్కో అని ఎందుకు అన్నానంటే, అసలు ఎందుకు ఆధ్యాత్మికత చెబుతుంది, ఎందుకు మహాత్ములు చెబుతున్నారంటే, నీకున్న వసతులు వనరులను బట్టి నీ తప్పేంటో నీకే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు మాంసాహారం తినని ఇంట్లో పుట్టావనుకో, మాంసాహారాలు అసలు తినకూడదు, మాంసాహారం తినను అనే ఇంట్లో నువ్వు పుట్టావనుకో, అప్పుడు నీ మనసు నీకు నువ్వు మాంసాహారం జోలికి వెళ్ళి తింటున్నావు అనుకో, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పుద్ది. అలాంటి తప్పు నువ్వు చేయబాలి. ఎందుకని? నువ్వు అసలు పుట్టింది అక్కడ కాదు, పెరిగింది అక్కడ కాదు, నీకు ఆల్రెడీ శాకాహారం దొరుకుతుంది, మరి ఎందుకు తింటున్నావు? తినబాక. అది నీ మనసు నీకు తప్పని చెబుతుంది. అలా ఒక దొంగతనం తప్పని చెబితే చేయబాక, ఒక అసత్యం తప్పని చెబితే చేయబాక, ఎదుట వాళ్ళకి హాని చేయడం తప్పని చెబితే చేయబాక. అలాగే ఎదుట వాళ్ళను నీతో పోల్చుకొని, నీతో కంపేర్ చేసుకొని, నీ ఆచార సాంప్రదాయాలు, నీ దేవుడు, నీ మతము, నీ అలవాట్లు, నీ ఊరు, నీ పరిస్థితులు, నీ కుటుంబంతో పోల్చుకొని ఎదుటోళ్ళు తప్పోళ్ళు అని చెప్పాక. అనేక దేశాలు, అనేక భౌగోళిక పరిస్థితుల్లో మనుషులు రవాణా సౌకర్యాల వలన, ప్రపంచం మొత్తం కలిసిపోవటం వలన ఒకే ప్రదేశంలో నివసించవలసి వచ్చింది. వేల లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్ళినప్పుడు ఈ ఫెసిలిటీ లేదు. ఎక్కడికక్కడ అక్కడ భౌగోళిక పరిస్థితుల్లో, ఆ వాతావరణాలకు తగ్గట్టు, అక్కడ పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు జీవించటానికి చేసుకున్న అలవాట్లే. ఏమంటే ఇప్పుడు మార్చుకోవచ్చు కదా అంటది మన వెర్రి మనసు, వెర్రితెల. పోలే అప్పుడు అన్నారు, ఇప్పుడు మార్చుకోవచ్చు కదా అని. సేమ్ మాంసాహారులు అలాగే అనుకుంటారు. ఈ శాకాహారులు అందరూ ఇప్పుడు మార్చుకోవచ్చు కదా, హాయిగా మాంసాహారం తినొచ్చు కదా అని. ఎందుకని? మాంసాహారం అనేది పెంచుకుంటున్నారు. రొయ్యలు చెరువులేసి పెంచుతున్నారు, చేపలు చెరువులేసి పెంచుతున్నారు, కోళ్ళు ఫారాలు పెట్టి పెంచుతున్నారు, మేకలు పెంచుతున్నారు. అదంతా పెద్ద కర్మాగారం. ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల కుటుంబాలు దాని మీద బతుకుతున్నాయి. మాంసాహారం తినటం అనే ఒక్క మనుషులకి మాంసాహారం తినే అలవాటు ఉన్నది అన్న ఒక్క పాయింట్ మీద ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల కుటుంబాలు బతుకుతున్నాయి. మాంసాహారం తీసేస్తే వీళ్ళందరూ రోడ్డును పడిపోతారు. వీళ్ళకి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఉండవు. మన తెలివి సరిపోదు. ఏదో పని చేయకూడదని మనం అనొచ్చు. ఆ పన్ను ఇస్తావా? అసలు మనుషులకి ఆహారమే సరిపోదు. ఇప్పుడు ఈ మాంసాహారం తినేవాళ్ళందరూ శాకాహారంలోకి వచ్చేస్తే, ఇప్పుడు మనం 60 రూపాయలకు కొంటున్న బియ్యం ఏమి ఉన్నాయో అవి 120, 150కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం కొనుక్కుంటున్న కూరగాయలు కిలో 30, 40, 20, 50, 100 లోపల దొరుకుతున్న కూరగాయలు ఏమున్నాయో అవన్నీ వేలల్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మాంసాహారం మానేశారు, అందరూ శాకాహారానికి వచ్చేసారు. ఇప్పుడు వేలు పెట్టి కూరగాయలు కొనుక్కోవాలి, వేలు పెట్టి ఆకుకూరలు కొనుక్కోవాలి. అంటే ఇది మీరు ఆలోచించరు, అదే ప్రాబ్లం. అలా ఆలోచించినప్పుడే ప్రశ్నలు పడతాయి. ఎప్పుడు కూడా నేచర్ సమతూకాన్ని చేస్తూ ఉంటుంది. అంతా మొత్తం ప్రపంచం హాయిగా బతకడానికి అవసరమైన సమతూకం జరుగుతుంది. అందుకే మరణము అనేది ఎందుకు ఉందంటే, మరణం మనకి దుశ్చర్యగా ఉండొచ్చు, మనకు నచ్చకపోవచ్చు, కానీ మరణం అనేది సృష్టిలో ఎందుకు ఉంది అంటే, మళ్ళీ వస్తున్న కొత్త జనరేషన్స్కి ఇక్కడ అన్ని సమకూరాలి, ఇక్కడ అన్నీ ఉండాలి, వాళ్ళు కూడా ఇదంతా అనుభవించాలి. కాబట్టి నువ్వు వెళ్ళిపో. అది మరణం కాదు, నువ్వు వెళ్ళిపోవటం. వచ్చావు, ఒక 100 ఏళ్ళు ఉన్నావు, ఇదంతా చూసావు, అనుభవించావు, వెళ్ళిపో. ఎందుకని? నిన్ను రప్పించింది నేనే. నువ్వు నీ అంతటి వస్తే నేనేం నిన్ను తరిమేయట్లా. నిన్ను రప్పించింది నేనే, ఇవన్నీ అనుభవించమంది నేనే, ఇవన్నీ నీకు ఇచ్చింది నేనే, అనుభవించే శరీరాన్ని ఇచ్చింది నేనే, అనుభవించడానికి వస్తువులు ఇచ్చింది నేనే, వెళ్ళిపోమని చెబుతుంది నేనే. కాబట్టి వెళ్ళిపో. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళకి ప్లేస్ కావాలి, కొత్త వాళ్ళకి సౌకర్యాలు కావాలి, కొత్త వాళ్ళకి వసతులు, వనరులు అన్నీ కావాలి. అది నేచర్. నేచర్ మొత్తం విశాలంగా అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. అందుకని నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. మన భావాలు కూడా అలా విశాలంగా నేచర్లో తయారు చేసుకోవాలి మనం. అది ఒక ప్రకృతి మొత్తంగా ఎలా ఆలోచిస్తుంది, ఒక యూనివర్స్ మొత్తంగా ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది అంటే అన్నింటి గురించి ఆలోచించాలి కదా, అన్నింటికి అన్ని సౌకర్యాలు ఉండాలిగా.
అలా ఒక మనిషిగా నువ్వు మొత్తంగా విశాలంగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు అసలు తప్పులు ఎత్తుకో, నీలో తప్పులు ఎత్తుక్కుంటావు అంతే. ఎదుటివాడి తప్పులు ఎత్తుకో. అసలు ఎదుటివాడి తప్పులు ఎతికే పరిస్థితి నీకు రాదు. నీలో తప్పులు ఎత్తుక్కోవటం మొదలుపెట్టినప్పుడు ఎదుటివాడి తప్పులు నీకెట్ట కనపడతాయి? ఎవరైనా సరే తనలో చెడును ఎత్తుక్కోవడం మొదలు పెడితే అసలు ఎదుటివాడిలో చెడు ఎత్తకడానికి వాళ్ళకి టైం ఉండదు, ఖాళీ ఉంది. ఎందుకంటే నీ తప్పులు ఎత్తుక్కోవాలి, వాటిని సరి చేసుకోవాలి. నిత్య జీవితంలో ఎక్కడ తప్పు రాకుండా, తప్పు మాట్లాడకుండా, తప్పు చేయకుండా ఇక సాధన అయిపోద్ది జీవితం అంతా. జీవించాలి నువ్వు. నీ టైం మెలకువ సమయం అంతా నిన్ను గమనించుకుంటూ జీవించడానికి సరిపోద్ది. ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తికే వాళ్ళ మతాలైనా, మార్గాలైనా, మనుషులైనా ఎదుటి వాళ్ళల్లో తప్పులు ఎత్తికే వాళ్ళందరూ కూడా తమలో తప్పులు తాము చూసుకోవట్లేదు. అంతే, సింపుల్. ఆధ్యాత్మికం ఏమంటుందంటే ఎదుటికి వెళ్ళి ఎతకొద్దు, నీలో ఎత్తుక్కో. ఎదుటిదంతా నేచర్ చూసుకుంటుంది, అది నేచర్, ప్రకృతి. లేదా దేవుడు చూసుకుంటాడు, నువ్వు దేవుడిని నమ్మితే. లేదా ఆత్మశక్తి అంటే శక్తి చూసుకుంటుంది, శక్తిని నమ్మితే. ఎందుకని అసలు సృష్టికి కారణమే నువ్వు కాదు, నీకు కారణం కూడా నువ్వు కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకే తెలియదు, నువ్వు ఎక్కడికి పోతావో నీకే తెలియదు. ఈ ఉన్న 4 రోజులు నేను అనుకుంటుంటావు. కాబట్టి అన్నింటికీ కారణమైనది ఏది ఉన్నదో దానికి అన్నీ తెలుసా, దాని పైన చేసుకెళ్ళిపోతుంది ఆల్రెడీ. అందుకే మానవులు బతకడానికి, జంతువులు బతకడానికి భూమి మీద అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మానవుడు భూమి మీదకి రాకముందే మానవుడికి అవసరమైనవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసినాక మానవుడు వచ్చాడు భూమి మీద. ఏ జంతువైనా అంతే, నేచర్లో ఏదైనా అంతే. ఆ విశాలత్వాన్ని అర్థం చేసుకోండి. మనం ఒక చోట పుట్టి అందరూ మతాచార సాంప్రదాయాలు పాటించుకుంటున్నారు కదా, కాబట్టి అందరూ మళ్ళీ నాన్ వెజ్ ఎందుకు తింటాం అంటే అసలు నాన్ వెజ్ తినడంతోనే మతాలు మొదలైనవి. నాన్ వెజ్నే దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నారు వాళ్ళ మతాల్లో, వాళ్ళ విధానాల్లో, వాళ్ళ ఆచారాల్లో, వాళ్ళ సాంప్రదాయాల్లో. ఎందుకంటే ఆ భౌగోళిక పరిస్థితుల్లో అక్కడ మాంసాహారం తప్ప ఇంకోటి దొరకదు. అది భౌగోళిక పరిస్థితులు, మీరు తెలుసుకోవాల్సింది అది. అంతే తప్ప మనిషిని చచ్చిపోమని ఎవరు చెప్పరు. మనిషిని చచ్చిపోమంటాం కంటే నాయన ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఎట్టగొట్ట బతకమని చెప్పటం కదా బెటర్ థింగ్. అలాంటప్పుడు ఏమీ దొరకనోడు చిన్న చిన్న తప్పులు చేస్తాడు. ఇప్పుడు రోడ్డు మీద చాలా మంది అడుక్కుంటూ ఉంటారు, కాళ్ళు లేనిలాగా నటిస్తుంటారు. వాళ్ళ కాళ్ళు ఉన్నాయి. ఎందుకని? నువ్వు అలా నటిస్తేగా నువ్వు అనారోగ్యవంతుల్లాగా నటిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆరోగ్యంగానే ఉన్నారు. మరి ఎందుకండి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే వాళ్ళు పనులు దొరకపోవచ్చు, మానసిక క్షోభ అయి ఉండొచ్చు, పని చేసే అంత తెలివి లేకపోయి ఉండొచ్చు, లేదా తీవ్రమైనటువంటి కుటుంబ కలహాల వలన మనోవేదనలకు గురైపోయి ఒక స్థిరచిత్తం లేకపోయి ఉండొచ్చు. ఇది ఎవరికైనా ఆకలేస్తుందిగా. అందుకని వీళ్ళందరూ ఏంటి పని చేసుకు బతకలేవా, అలా ఉండలేవా, ఇలా ఉండలేవా, అసలు ఎదుటోడిని ఏం అనకండి. నువ్వు చేయగలిగిన మేలే అని ఉంటే చెయ్యి. నువ్వు ఎలా జీవిస్తున్నావో చూసుకో, నువ్వు ఎలా ఉండొచ్చో చూసుకో, అది నీ చేతిలో ఉంది. ఎదుటి వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి ఉన్నారు, నీకు తెలియదు. తీవ్రమైన మానసిక వేదనలకు గురైపోయారు అనుకోండి, అసలు మైండ్ పని చేయొద్దు, ఒక చోట పని చేయాలని పని చేయదు, కుదరదు. అలా ఎన్నో కష్ట నష్టాలు పడుతున్న వాళ్ళు భూమి మీద ఎందరో ఉన్నారు, నాకే తెలుసు ఎంతోమంది. కొంతమంది అసలు భరించలేనటువంటి ఆవేదనతో ఆత్మహత్యలు చేసి చచ్చిపోతుంటారు. అంటే ఎంత ఆవేదనకు లోనైపోతే జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఎదుటి మనుషుల్ని మీరు అసెస్ చేయటం మానేయండి. ఎదుటి మనుషులు, మతాలు, జాతులు ఏదైనా కానీ ఇప్పటి పరిస్థితులతో పోల్చుకోబాకండి. వెనక నుంచి వచ్చిన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆహార విహారాదులు, బట్టలు కట్టుకోవటాలు అన్నీ వాళ్ళ దేశకాల పరిస్థితుల్లో, భౌగోళిక పరిస్థితుల్లో వచ్చిన వాటిని తరతరాలుగా తాత ముత్తాతల నుంచి, వేల సంవత్సరాల నుంచి వాళ్ళ మతంలో, వాళ్ళ తెగలో, వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ వంశంలో, వాళ్ళ పూర్వీకుల నుంచి అందుతున్న విధానాలను వాళ్ళు పాటించుకుంటున్నారు. అంతే. మనం అంతే, వాళ్ళు అంతే, ఎవరైనా అంతే. ప్రశ్న అడిగిన మీరైనా అంతే, చెబుతున్న నేనైందే, ఇంకోళ్ళు అయినా అంతే. మన వాళ్ళు అన్నప్పుడు వేరు వేరేం లేదు. ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు చెబుతున్నాం ఊరికనే. మనం అంటే వింటున్న మనం కావచ్చు, వినని వాళ్ళు కావచ్చు, ఏదైనా మన ఎదుటి వాళ్ళు. కాబట్టి అక్కడ విషయాన్ని అర్థం చేసుకోండి, వ్యతిరేకతలకు వెళ్ళకండి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రమాదం మళ్ళీ చెబుతున్న మానవాళి విడిపోతుంది. భావాల పేరుతో, మతాల పేరుతో, జాతుల పేరుతో, కులాల పేరుతో, దేవుళ్ళ పేరుతో, సిద్ధాంతాల పేరుతో
ఎందుకండి అలా విడగొట్టుకోవడం? అందరం మనుషులు ఒకటే. వాళ్ళు మాంసాహారం తిన్నా వీళ్ళు శాకాహారం తిన్నా బతకటానికే తింటున్నారు, ఒళ్ళు బలిసి ఎవడ తింటలేదు. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా, మాంసాహారులందరూ శాకాహారానికి వచ్చేస్తే, ఒకవేళ మాంసాహారం తినడం మానేస్తే, మనం కొనుక్కుంటున్న పండు ఫలాలన్నీ వేలు పెట్టి కొనుక్కోవాలి. 100లో దొరకవు, ఇంకా రూపాయల్లో దొరకవు. మనం కొనుక్కున్న వస్తువులు అంటే శాకాహారులు తినే వస్తువులు ఏమైనా, ఇక్కడ మనమనే పదం నాకు ఎందుకు వస్తుందంటే నేను శాకాహారిని, అది ప్రాబ్లం, అందుకని వస్తుంది మనమనే పదం. అది కూడా తప్పే, నేను ఆ పదం వాడకూడదు. అందరూ మనమే. మాంసాహారులందరూ మాంసాహారం మానేసి శాకాహారానికి వస్తే ఇప్పుడు మనకి 60 రూపాయలకి దొరుకుతున్న బియ్యం ఎన్ని వందలు అవుద్దో తెలియదు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కూరగాయలు ఎన్ని వేలు పెట్టి కొనుక్కోవాలో, ఇప్పుడు మనం తింటున్న పళ్ళు ఫలాలు ఆకుకూరలు ఎన్ని వేలు పెట్టి కొనుక్కోవాలో, మన ఆహార ధాన్యాలు కిరాణా సరుకులకు వేలల్లోకి వెళ్ళిపోతాయి. అంటే సామాన్యుడు బతకలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు చచ్చినట్టు మళ్ళీ అందరూ మాంసాహారమే తింటారు. మేము అంత పెట్టి కొనుక్కోలేము లేండి అని మళ్ళీ దొరికినటువంటి మాంసాహారాన్ని ఏదో దాన్ని పీక్కు తింటాం, కాల్చుకు తింటాం మళ్ళీ అలవాటు చేసుకుంటారు. మొదట అలాగే అలవాటు చేసుకున్నారు. నడుస్తుంది, ఏదో నడుస్తుంది. ఇష్టమైన వాళ్ళు దొరికిన శాకాహారం తినండి, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు. తిండి గురించి కూడా చర్చలు ఏంటండి మంచిగా ఉండటానికి? మనిషి మనసులో మంచిగా ఉండమని చెబుతుంటే, ఆధ్యాత్మికత నిన్ను నువ్వు తెలుసుకోమంటుంటే, చెడు పోగొట్టుకోమంటుంటే, మంచిగా బతకమంటుంటే తిండి గురించి ఏంటి? అలా అయితే అసలు మాంసాహారం ఏంటి? ఇప్పుడు జంక్ ఫుడ్ అని మొదలెట్టారు. మొత్తం ఆహార పదార్థాలన్నీ మనుషులు కల్తీ చేసేస్తున్నారు. మొత్తం కల్తీలే. మనం తాగే పాలు కల్తీ, మనం తినేటువంటి తిండంతా కల్తీ, ఎరువులు, మందులు, పురుగుల మందులు అన్ని కల్తీనే. ఏం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ ఆపేద్దామా అంటే? మనుషులే కదా చేసేది, ఎవడాపుతాడు? మాంసాహారం తినేవాళ్ళు ప్రమాదకారులు కాదు, ఈ కల్తీ కలుపుతున్న వాళ్ళు ప్రమాదకారులు. మానవ జాతికే వినాశనం చేస్తున్నారు. మాంసాహారం ప్రమాదమే ఉంది, ఏం కాదు, అది నేచర్ యాక్సెప్ట్ చేసింది. మాంసాహారం ఒకవేళ మనిషికి అవసరం లేదు అని ప్రకృతి అనుకోని ఉంటే, మాంసాహారం తింటే మనిషి చనిపోయాడు, లేదా అనారోగ్యాలకు వెంటనే గురైపోయాడు, లేదా అది ఏదో ఒకటి మనిషికి పనికి రాకుండా పోయేది. మనిషికి పనికొచ్చేలా ఉన్న మాంసాహారమే మనిషి తింటున్నాడు. అందుకని డాక్టర్స్ ప్రమోట్ చేస్తున్నారు, వీళ్ళు చెబుతున్నారు, వాళ్ళు చెబుతున్నారు. ఎవరో ప్రమోట్ చేయట్లా. డాక్టర్స్ పని ఏంటంటే ఎందులో ఏముందో చెబుతారు అంతే. కూరగాయల్లో ఏముందో చెబుతున్నారు, మాంసాహారంలో ఏముందో చెబుతున్నారు. నీకు ఏది నచ్చితే తిని. ఇప్పుడు నేను మాంసాహారం తినను అన్నవాడిని డాక్టర్ ఏం తినిపించడే? నేను మాంసాహారమే తింటానన్నవాడిని డాక్టర్ ఏం మానిపించడే? అన్నింటిలోనూ ఒక విశేషమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞ సృష్టి ప్రజ్ఞ. అది దాని ప్రకారం నడుస్తూ ఉంటుంది. మీకు ఇచ్చుకున్న అంటే మీకు ఇవ్వబడిన ప్రజ్ఞ ఏదుందో సృష్టి ద్వారా, మనిషిగా మనకు ఇవ్వబడిన ప్రజ్ఞ ఏదుందో సృష్టి ద్వారా, ఆ ప్రజ్ఞతో, ఆ తెలివితో, ఆ జ్ఞానంతో మనను మనం పరిశీలించుకుందాం. మనకున్న పరిస్థితులను బట్టి మంచిగా జీవిద్దాం. ఒకవేళ మనం మాంసాహారులమైనా మంచిగా జీవించటమే. అంటే ఏంటి? చెడ్డగా జీవించటమే. మాంసాహారం అనేది అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. ఆ చెడు అని ఎవరన్నారు? ఆ చెడు అయితే గవర్నమెంట్లు ఊరుకోగా. ఇప్పుడు చెడ్డ పని చేస్తే పోలీసులు శిక్షిస్తారు, చట్టం ఉంది అక్కడ, కోర్టులు శిక్షిస్తాయి. మాంసాహారులను కోర్టులు శిక్షించట్లేదు కదా. అంటే మనుషులే ఒప్పుకున్నారు అది తప్పు కాదని. మనుషులు పెట్టుకున్న ధార్మిక వ్యవస్థలో నడుస్తుంది అది. మన సొంత అభిప్రాయాలు అలా కుదరవుగా. సమాజాన్ని బట్టి పోవాలి మనం. సమాజంలో మనుషులందరూ నిర్ణయించినవే. మంచిగా బతకటం అంటే ఏంటంటే మనుషులుగా సాటి మనిషిని ఇబ్బంది పెట్టుకో, సింపుల్. ఎవరికి బాధ కలిగించుకో, మోసం చేయకు, అన్యాయం చేయకు, కుట్రలు చేయకు, కుతంత్రాలు చేయకు, వీలైతే సహాయం చేయి. మనిషిగా బతకడం అంటే సహాయం చేయటం. మనిషిగా బతకడం అంటే ఏంటో తెలుసా? ఎదుటివాడికి ఉపయోగపడేలా జీవించు. జంతువుగా బతకడం అంటే ఎదుటివాడికి బాధ కలిగేలా జీవించడం. అసలు నేను సహాయం చేయను, బాధ పెట్టనన్నావు అనుకో, నువ్వు మనిషి తెలియదు, జంతువు తెలియదు, మధ్యస్థంలో ఉన్నావు అంతే. మనిషి అంటే మానవత్వం ఉంటుంది, నాలాంటి మనుషులే అని. ఎంతో కొంత సహృదయతని ప్రకటించాలి. ఆ మానవత్వం నుంచి ఇంకా దైవత్వం వరకు వెళ్తావు. ఆ దైవత్వానికి తీసుకెళ్ళేది త్యాగము. దైవత్వం అంటే నువ్వే దేవుడు దేవత అయిపోతావని కాదు. అంత మంచి వాళ్ళని దేవుళ్ళు దేవతలుగా పోల్చుకున్నారు. మనం ఇప్పుడు దేవుళ్ళు దేవతలను ఆరాధించే మహాత్ములు, మహనీయులు, గురువులు అందరూ కూడా అంత మంచిగా జీవించిన వాళ్ళు.
ఎవరికి హాని చేయకుండా జీవించిన వాడు. ప్రపంచం వాళ్ళకి హాని చేసినా సాటి మనుషులు వాళ్ళని క్షమించుకుంటూ జీవించిన వాళ్ళు. వాళ్ళని దేవుళ్ళని ఆరాధించుకున్నాం, ఎందుకని అది నేర్చుకోవాలని, ఆ త్యాగతత్వం, ఆ సాధుత్వం నేర్చుకోవాలని. మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. మళ్ళీ చెబుతున్నా, మీకు అర్థం చేసుకోండి. భౌగోళిక పరిస్థితులను బట్టి పంటలు పండని దేశాలు అనేకం ఉన్నాయి, పంటలు పండని ప్రాంతాలు అనేకం ఉన్నాయి, నీటి సౌకర్యం లేని ప్రాంతాలు అనేకం ఉన్నాయి, అసలు మొక్కే మొలవని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. కానీ అక్కడ మనుషులు ఉన్నారు. వాళ్ళు బతకడానికి మాంసాహారం అలవాటైంది, మాంసాహారం మీద ఆధారపడే బతకాల్సి వచ్చింది. ఇప్పుడు అందరూ ప్రపంచం కలిసిపోయింది. ఇది ఒకప్పుడు రవాణా సౌకర్యాలు లేవు, రోడ్లు లేవు, అసలు ఇన్ని దేశాలు ఉన్నాయని ఒకరికొకరికి తెలియదు. వేల లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి. తర్వాత అన్ని పెరుగుతూ వచ్చినాయి కాలగమనంలో. ఇప్పుడు ప్రపంచం అంతా విమానాలతో కలిసిపోతుంది, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అందువల్ల మనుషులందరూ ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అనేటువంటి థియరీల్లో అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం. కానీ అలవాట్లు, సాంప్రదాయాలు, ఆచారాలు వెనక నుంచి వచ్చినాయి, వేల సంవత్సరాల వెనక నుంచి, తాత ముత్తాతల నుంచి వచ్చినాయి. అటు ఎవరిది వాళ్ళు పాటించుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మాంసాహారం తప్పని ప్రకృతి అనుకుంటే మనం తినకూడని అనేక వస్తువులు చెప్పాను. గన్నేరు పప్పు తింటే చచ్చిపోతాం, అనేక రకాల విష పదార్థాలు ఉన్నాయి, అవి తింటే చచ్చిపోతాం. మనం ఏవి తినొచ్చో అవే తింటున్నాం, మనం అవే పండించుకుంటున్నాం కూడా శాకాహారం కింద. తినకూడని వాటి జోలికి మనం ఎప్పుడూ వెళ్ళటం లేదు. అలా మాంసాహారం కూడా మనిషికి సరిపడేట్టుగా సృష్టి పెట్టేది కాదు. మాంసాహారం ఒకవేళ మనిషి తినకూడదు అనుకుంటే సృష్టి మాంసాహారం తింటే మనిషి చనిపోయేట్టుగా లేదా ఇబ్బంది పడేట్టుగా బాధపడేట్టుగా పెట్టేది. అప్పుడు తినేవాడే కాదు. మరి ఇప్పుడు ప్రకృతికి విరుద్ధంగా వైరుధ్యంగా గొప్పగా మేధావుల్లో ఆలోచించగలిగిన వాళ్ళమా మనం? నీకున్న సౌకర్యంలో ఆలోచించుకుంటే ప్రకృతి కంటే గొప్పవాళ్ళం కాదు మనం, నేచర్ కంటే గొప్పవాళ్ళం కాదు మనం, విశ్వశక్తి కంటే గొప్పవాళ్ళం కాదు మనం. అందులో ఒక ధూళి కణం మనం. అదే అనంత ఆత్మశక్తి, అదే మన ప్రాణశక్తి. ఇంకోటి ఉంది మళ్ళీ ఇందులో, మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇందాక చెప్పినవే ఫైనల్లో ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే అసలు మాంసాహారులందరూ మానేసి శాకాహారులు అయితే, అంటే ప్రపంచం అంతా కలిసిపోయాం కదా, అందరిని ఇన్స్పైర్ చేసేసి చక్కగా దేవుడి పేరుతోనో లేదా మానవత్వం పేరుతోనో ఎందుకు మనకనో అహింసనో మొత్తానికి అందరిని ఇన్స్పైర్ చేసేసి అందరూ శాకాహారం తినేలా ఒకవేళ మనం మనుషులు మానవ జాతి మొత్తాన్ని శాకాహారంలోకి తీసుకొస్తే ఇప్పుడే మండిపోతున్నాయి రేట్లు. ధనవంతులు తప్ప పేదవాళ్ళు బతకటం ఇప్పటికే చాలా కష్టంగా ఉంది. అందుకే గవర్నమెంట్లు అన్ని సబ్సిడీలు ఇచ్చి, ఉచిత బియ్యాలు ఇచ్చి, ఉచితంగా పెన్షన్లు డబ్బులు, ఉచిత డబ్బులు ఇచ్చి బతికిస్తున్నాయి పేదవాళ్ళని. ఉచిత కరెంట్లు ఇచ్చి అనేక ఉచిత పథకాలతో వాళ్ళకి అనేక రిజర్వేషన్లు ఇస్తున్నాయి. ఇంకా మొత్తం వీళ్ళందరూ వచ్చేస్తే అసలు పేదరికం తారాస్థాయికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వస్తువులన్నీ విపరీతమైన రేట్లకు వెళ్ళిపోతాయి. కొంత మాంసాహారం తింటున్నారు కాబట్టి శాకాహారులు వీలున్నంతలో కనీసం ఇది తినగలుగుతున్నారు. వాళ్ళు కూడా ఇటు వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు శాకాహారం తింటారు. శాకాహారం దొరకదు మామూలు వాళ్ళకి, డబ్బున్నోడికి దొరుకుద్ది. అప్పుడు చచ్చినట్టు మళ్ళీ మాంసాహారానికి వెళ్తాం మనమే, ఎందుకంటే బతుకుమానంగా. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఈ ప్రశ్నలు పడతాయి. ఇంకా ఇలాంటి ఆలోచించేటువంటి గొప్ప గొప్ప మంచి విషయాలు, సహృదయతను పెంచే విషయాలు అనేకం ఉంటాయి. అదే ఆధ్యాత్మికత. ఎప్పుడు సహృదయతను పెంచుకో, అందులో మనం బొక్కలు ఎత్తకూడదు. అంటే ప్రశ్న వేసిన సోదరుడికి చెప్పట్లా, ఆధ్యాత్మికం అంటే తప్పులు ఎత్తకటం కాదు. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆధ్యాత్మికం అంటే నీలో తప్పులు ఎత్తుక్కోవటం, నీలో చెడు ఎత్తుక్కోవటం, నిన్ను మంచిగా మలుచుకోవటం, నీ యొక్క సంపూర్ణతను నువ్వు తెలుసుకోవడం. ప్రాథమికంగా శరీరపరంగా ఇక్కడ నువ్వు జీవించినంత కాలం మంచిగా బతకాలి. అదే ఆధ్యాత్మికత. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా ప్రశ్నించండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకవేళ నేను చెప్పింది నచ్చలేదు, అసలు ఇది వినబాకండి. ఒకవేళ విన్నా మీ అహంకారం ఒప్పుకోవట్లేదు, ఏదో ఒకటి అందామనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి తిడదామనో ఏదో ఒకటి ఒక కామెంట్ పెడదామనో అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తే మీ అహంకారానికి చక్కగా మీ పాదాలకు నమస్కారం. ఎందుకు అనవసరంగా మీ అహంకారంతో ఏదో ఒకటి నన్ను అనాలని అని మీ కాలాన్ని వృధా చేసుకుంటారు? దానివల్ల ఏం ఉపయోగం లేదు. అందుకని నేను అతి సామాన్యునని నేనే చెబుతున్నాను. నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి.
అర్థమవుతున్న వాళ్ళు, అర్థమయ్యి ఆచరించుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. ఆచరించుకోవడం అంటే ఏంటి? ఎంతో కొంత మీలో మంచి పెరుగుతూ ఉండాలి. మీ చెడుని మీరు గమనించుకొని తగ్గించుకుంటూ మీలో సద్గుణాల వైపు గుణమార్పు జరుగుతూ ఉండాలి. అటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా ప్రశ్నలు అడగండి, సందేహాలు అడగండి. అనేక మంది మహాత్ములు ఎప్పుడో వీటన్నిటికీ ఆన్సర్లు చెప్పేస్తున్నారు. అవేవైనా వెతుక్కొని విశ్లేషించుకునే ప్రయత్నం చేసుకుందాం. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా ఒకవేళ మంచి ఉంటే అనేక మంది మహాత్ములు అందించిన జ్ఞానం, ఒకవేళ చెడు అజ్ఞానం సరిగ్గా చెప్పలేకపోతే అది నా అర్థం కాని తనం, నేను అర్థం చేసుకోలేని తనం, అంతే. అందుకని ఎవరైనా అర్థమయ్యి మంచిగా అర్థమయ్యి వెళ్తున్న వాళ్ళు సందేహాలు ఉంటే అడగండి, మాట్లాడుకుందాం. అసలు ఈడు చెప్పేది ఏంటి, ఈడెవడ చెప్పేవాడు, అసలు ఈడు చెప్పేది కూడా వినాలా అని అనిపిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వినకండి, నన్ను క్షమించి వదిలేయండి, నేను అతి సామాన్యుణ్ణి, అసలు ఎవరు వినక్కర్లేదు, వినమని ఎవరు చెబుతారు. అందుకని మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. మీకేం నచ్చితే అవి వినండి, మీకేం నచ్చితే అవి చూడండి, మీ మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.